పోయిన వీడియోలో మనము సంఖ్య వ్యవస్థకు సంబంధించి ఇంపార్టెంట్ 20 కాన్సెప్ట్లో మనము 15 కాన్సెప్ట్లు ఎక్స్ప్లెయిన్ చేసుకున్నామండి. సో రిమైనింగ్ 5 కాన్సెప్ట్ మనం ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. ఓకే, సో ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేసుకునే కాన్సెప్ట్ నుంచి ప్రతి ఎగ్జామ్లో ఖచ్చితంగా 1 or 2 బిట్స్ వస్తాయండి. సో అందులో మనకి ఎల్సిఎం కాన్సెప్ట్ నుంచి ఖచ్చితంగా బిట్ వస్తుంది, బార్డర్స్ కూడా వస్తుంది. ఇంకా ఈ సంఖ్యా ధర్మాలు బిట్స్ చాలా ఈజీగా ఉంటాయి. అది మనం అర్థం చేసుకుంటే చాలా ఈజీ, అర్థం కాకపోతే కొంచెం కష్టం. అందులో మనకి ఎక్కువగా అడిగే కాన్సెప్ట్ ఏంటంటే తత్వం గురించి విలోమం కోసం అడుగుతున్నాడు ఎక్కువ. సో అది ఈజీగా ఉంటాయి. సో ఈ 5 కాన్సెప్ట్ మనం ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేసుకుంటే సంఖ్యా వ్యవస్థకు సంబంధించి టాప్ 20 కాన్సెప్ట్ని ఎక్స్ప్లెయిన్ చేసుకున్నట్టే. ఓకే, సో ప్రతి పేపర్లో కూడా ఈ టాప్ 20 క్వశ్చన్స్ నుంచి నేను చెప్పిన టాప్ 20 క్వశ్చన్స్ నుంచి మీకు ఫర్ ఎగ్జాంపుల్ సంఖ్యా వ్యవస్థ టెట్లో మనకి సంఖ్యా వ్యవస్థ నుంచి 5 క్వశ్చన్స్ ఇస్తే అందులో ఖచ్చితంగా 4 నుంచి 3 క్వశ్చన్స్ ఇప్పుడు నేను చెప్పిన 20 కాన్సెప్ట్ నుంచి వస్తాయండి. మ్యాక్సిమం 5 ఇచ్చినా మీరు ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. ఈ 5 క్వశ్చన్స్లో 4 క్వశ్చన్స్ ఖచ్చితంగా ఈ 20 కాన్సెప్ట్ నుంచి వస్తాయి. ఓకే, సో ఫస్ట్ నుంచి చూడండి. ఇంకా మనకు మిగిలిన 5 కాన్సెప్ట్ ఏంటంటే సంఖ్యా ధర్మాలు ఒకటి, సరి సంఖ్య బేస్ సంఖ్య. యాక్చువల్లీ సరి సంఖ్య బేస్ సంఖ్య చెప్పాను, చిన్న కాన్సెప్ట్ ఒకటి వదిలేసాను, అది కూడా ఎక్స్ప్లెయిన్ చేసేస్తుంది. నెక్స్ట్ చతుర్థ ప్రక్రియ అంటే ప్లస్ మైనస్ ఇంటూ డివైడెడ్ బై. థర్డ్, ఫోర్త్, ఫిఫ్త్ ఈ లెవెల్లో మనకి ఒక్కొక్క దానికి ఒక ప్లస్లే ఉంటుందండి. సంకలనం, వ్యవకలనం, గుణకారం అనేసి. అయితే ఆ లెసన్స్ నుంచి మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ క్వశ్చన్స్ చాలా తక్కువగా ఇస్తారు, చాలా రేర్. ఎందుకంటే చిన్న క్వశ్చన్స్ అలాంటి ఎవరు. కానీ ఈ ప్లస్ మైనస్ ఇంటూ డివైడెడ్ బై మనకి ఎక్కువగా ప్లస్ ఇంటూని లేదా ప్లస్ మైనస్ బేస్ చేసుకుని 8th క్లాస్లో సంఖ్యలతో ఆడుకున్న కాన్సెప్ట్ ఉంటుంది. అందులో మనకి ఒక ఎక్సర్సైజ్ మొత్తము కూడా 10 క్వశ్చన్స్ ఉంటాయి. సో అవన్నీ ఎక్స్ప్లెయిన్ చేసుకోండి మనం. నెక్స్ట్ బార్డర్స్ కూడా ఖచ్చితంగా ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ ప్రతి ఎగ్జామ్లో కూడా క్వశ్చన్ వచ్చిందండి. అయితే చాలా ఈజీగా ఇచ్చాడు, చాలా డెప్త్గా ఇవ్వలేదు, పై క్వశ్చన్స్ ఇచ్చాడు దీంట్లో కూడా, బార్డర్స్లో కూడా. నెక్స్ట్ ఎల్సిఎం మీకు తెలిసిందని. సో మన టెక్స్ట్ బుక్స్లో ఏ క్వశ్చన్స్ ఉన్నాయో అవే రిపీట్ అయ్యాయి ఎక్కువగా. ఓకే, సో ఫస్ట్ వన్ ఏంటంటే సరి సంఖ్య బేసిక్స్ సంబంధించిన కాన్సెప్ట్ చెప్పేది, చిన్న కాన్సెప్ట్ అనేది అది ఎక్స్ప్లెయిన్ చేసుకున్న తర్వాత సంఖ్యా ధర్మం కోసం ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. ఓకే, సో జనరల్గా మనకి సరి సంఖ్య బేస్ సంఖ్య ఏంటండి కాన్సెప్ట్ మనకి స్టేట్మెంట్స్లో అడిగాడు ఏంటంటే సరి సంఖ్య ఇంటూ సరి సంఖ్య మల్టిప్లై చేస్తే ఏమొస్తుంది, అలాగే సరి సంఖ్యని బేస్ సంఖ్యతో మల్టిప్లై చేస్తే ఏమొస్తుంది, అలాగే బేస్ సంఖ్య ఇంటూ బేస్ సంఖ్య ఏమొస్తుంది, అలాగే బేస్ సంఖ్య ఇంటూ సరి సంఖ్యకి ఏమొస్తుంది. యాక్చువల్లీ సరి సంఖ్య ఇంటూ బేస్ సంఖ్య బేస్ సంఖ్య ఇంటూ సరి సంఖ్య రెండు ఒకటేనండి, ఇవి కన్ఫ్యూజ్ అవ్వాల్సిన అవసరం లేదు. సరి సంఖ్యను బేస్ సంఖ్యతో గుణించిన లేదా బేస్ సంఖ్యను సరి సంఖ్యతో గుణించిన ఒక ఎగ్జాంపుల్ తీసుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ 2 సరి సంఖ్య, 3 బేస్ సంఖ్య, 2 3 6 బేస్ సంఖ్య అవుతుందండి, సరి సంఖ్య. అలానే ఇక్కడ కూడా ఎగ్జాంపుల్ తీసుకోండి 3 4. సో 3 4 12. అంటే బేస్ సంఖ్య సరి సంఖ్య మల్టిప్లై చేస్తే వస్తుంది సరి సంఖ్య. అంటే సరి సంఖ్య బేస్ సంఖ్య రెండు కూడా ఒకదానికొకటి మల్టిప్లై చేసుకుంటే వచ్చే సంఖ్య ఏంటంటే సరి సంఖ్య. ఓకే, ఒకవేళ 2 బేస్ సంఖ్య తీసుకుంటే ఫర్ ఎగ్జాంపుల్ 3 బేస్ సంఖ్య, 5 బేస్ సంఖ్య, 3 5 15. సో 15 బేస్ సంఖ్య ఏంటి బేస్ సంఖ్య. అంటే 2 బేస్ సంఖ్యల లబ్ధం ఏమవుతుంది, గుణించడం ఏమంటే లబ్ధం అంట. ఓకే, వాడు తెలుగులో ఎక్కువగా లబ్ధం అనే పదం వాడతాడు. 2 బేస్ సంఖ్యల లబ్ధం ఏమవుతుందంటే బేస్ సంఖ్య అవుతుంది. అలాగే 2 సరి సంఖ్యల లబ్ధం, సో 2 into 4 8. సో సరి సంఖ్య. ఓకే, సో ఒకసారి మనకి ఇక్కడ సత్యం అయింది, ప్రతిసారి కూడా సత్యం అవుతుంది, ఎందుకంటే స్టేట్మెంట్ ఎప్పుడు కూడా సత్యమే అవుతాయి కాబట్టి. ఓకే, అయితే మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే మీరు ఇలా ఇచ్చినప్పుడు ఒక ఎగ్జాంపుల్ తీసుకోండి. అవి ఏ ఎగ్జాంపుల్స్ ఉన్న పద్ధతి చిన్న చిన్న నెంబర్స్ ఇంకా ఈజీ అయిపోతుంది మనకి. ఓకే, సో సరి సంఖ్య అంటే సరి సంఖ్య ఏమవుతుంది, సరి సంఖ్య అవుతుంది. సరి ఇంటూ బేస్ అనేది బేస్ ఇంటూ సరి ఏమవుతుంది, సరి అవుతుంది. బేస్ సంఖ్య ఇంటూ బేస్ సంఖ్య ఏమవుతుందంటే బేస్ సంఖ్య అవుతుంది. ఓకే, సో ఇదేంటంటే ఇంటూ అలా కాకుండా మొత్తం అంటాడు. మొత్తం ఏంటంటే సరి ప్లస్ సరి అంటే 2 సరి సంఖ్యలు మొత్తం ఏమవుతుంది, లేదా 2 బేస్ సంఖ్యలు మొత్తం ఏమవుతుంది, ఒక సరి సంఖ్య ఒక బేస్ సంఖ్య మొత్తం ఏమవుతుంది, లేదా ఒక బేస్ సంఖ్య ఒక సరి సంఖ్య మొత్తం ఏమవుతుంది. గుర్తుపెట్టుకోండి, దీన్ని కూడా ఎగ్జాంపుల్ తీసుకుంటే ఈజీ అయిపోతుంది మనకి. సో 2 + 4 6, బేస్ సంఖ్య ప్లస్ బేస్ సంఖ్య 3 + 5 8, సరి సంఖ్య ప్లస్ బేస్ సంఖ్య 2 + 3 5, బేస్ సంఖ్య ప్లస్ సరి సంఖ్య 3 + 4 7. అంటే సరి సంఖ్యని బేస్ సంఖ్యతో కలిపినా లేదా బేస్ సంఖ్య సరి సంఖ్యతో కలిపినా వచ్చేది ఏంటంటే బేస్ సంఖ్య. అలా కాకుండా 2 సరి సంఖ్యలు మొత్తం కానీ 2 బేస్ సంఖ్యలు మొత్తం కానీ ఏమవుతుందంటే సరి సంఖ్య అవుతుంది. ఇక్కడ చిన్న డిఫరెన్స్ చూడండి, 2 బేస్ సంఖ్యలు మొత్తం బేస్ సంఖ్య అయ్యింది, కానీ 2 బేస్ సంఖ్యలు మొత్తం ఏమైందంటే సరి సంఖ్య అయింది. 2 సరి సంఖ్యలు మొత్తం సరి సంఖ్య అయ్యింది, 2 సరి సంఖ్యలు లబ్ధం కూడా సరి సంఖ్య అయింది.
ఒక సరి ఒక బేసి ఒక సరి ఏమొచ్చింది, ఇక్కడ సరి సంఖ్య వచ్చింది, ఇక్కడ ఏమొచ్చింది బేస్ సంఖ్య వచ్చింది. కన్ఫ్యూజ్ అవ్వకండి. వాడు మొత్తం అంటే ప్లస్గా తీసుకోవాలి, లబ్ధం అంటే ఇంటూగా తీసుకోవాలి. భేదం అంటే భేదం అన్నా సరే ఇదే వస్తుందండి. రెండు సరి సంఖ్యల భేదము సరి సంఖ్య అవుతుంది, రెండు బేస్ సంఖ్యల భేదము సరి సంఖ్య అవుతుంది, ఒక సరి బేస్ సంఖ్య భేదం బేస్ సంఖ్య అవుతుంది, ఒక బేసి సరి సంఖ్య భేదం కూడా ఏమవుతుందంటే బేస్ సంఖ్య అవుతుంది. మొత్తానికి భేదానికి రెండింటికి ఒకటే కాన్సెప్ట్ వస్తుంది. కానీ భాగాహారానికి అంటే వాటి యొక్క లబ్ధానికి వాటి యొక్క భాగాహారానికి మాత్రం ఒకటి రాదు, అది మారిపోతుంటుంది. భాగాహారాన్ని బేస్ చేసుకుని ఎప్పుడు కూడా పడదు. ఎక్కువగా అడగడానికి అవకాశం ఉంది ఏంటంటే లబ్ధం ఒకటి మొత్తం ఒకటి అడుగుతాడు, భేదం కూడా అడగడు. ఓకే, సో గుర్తుపెట్టుకోండి. సరి ప్లస్ సరి అంటే సరే అవుతుంది, బేసి ప్లస్ బేసి అన్న సరే అవుతుంది, సరి ప్లస్ బేసి అన్న బేసి ప్లస్ సరి ఏమవుతుందంటే బేసిక్ వస్తుంది. అదే లబ్ధం తీసుకుంటే రెండు సరి సంఖ్యల లబ్ధం కానీ, లేదా ఒక సరి సంఖ్య ఒక బేసిక్ కానీ, లేదా ఒక బేసిక్ ఒక సరి సంఖ్య లబ్ధం కానీ ఏమవుతుందంటే ఎప్పుడు కూడా సరి సంఖ్య అవుతుంది. రెండు బేసిక్ లబ్ధం ఏమవుతుందంటే బేస్ సంఖ్య అవుతుంది. నెక్స్ట్ సంఖ్యాధర్మం అండి. సో సంఖ్యాధర్మం తీసుకున్నప్పుడు మొత్తంగా 6 ధర్మాలు ఉంటాయండి. సో ఒక్కొక్క ధర్మం కోసం ఒక్కొక్క వీడియోని ఎక్స్ప్లెయిన్ చేశాను, అది ప్రీవియస్ వీడియోస్లో ఉంటుంది, ఒకసారి చూడండి. మనకి సంఖ్యాధర్మం అనేవి ఏమైనా సరే పాత బుక్స్ అయినా కొత్త బుక్స్ అయినా ధర్మాలే కాబట్టి అవి ఎక్కడైనా ఒకేలా ఉంటాయి. కాబట్టి మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ కావాలంటే కింద డిస్క్రిప్షన్లో లింక్స్ ఇస్తాను, ఒకసారి చూడండి. ఓకే, సో ఇక్కడ మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ లో ఇంపార్టెంట్ అయినవి ఏంటంటే ఈ రెండింటి, ఇది 4వది ఒకటి 5వది ఒకటి ఏంటంటే తత్సమ ధర్మము విలోమ ధర్మం. మరి మిగతా ఇంపార్టెంట్ కాదంటే కాదని కాదు, ఎక్కువగా అడగడానికి అవకాశం క్వశ్చన్స్ ఈ రెండు అడుగుతారు మనకి. సో మిగతా క్వశ్చన్ ఏదో అడుగుతుంటారంటే ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ లో వాడొక స్టేట్మెంట్ ఇచ్చేసి, లేదా వాడొక ప్రాబ్లమేటిక్ ఒక స్టేట్మెంట్ ఇచ్చి దానికి సంబంధించి ఇది ఈ స్టేట్మెంట్ ఏ ధర్మానికి సంబంధించి అడగచ్చు. ఓకే, అది ఇక్కడ సౌత ధర్మం అవని, స్థిత్యేతర ధర్మం అవని, సహచర ధర్మము, విభాగ న్యాయాలు ఇవన్నీ కూడా మనకి సంఖ్యా ధర్మాల్లో సౌద సంఖ్యా సంతామని, పూర్ణాంక సంఖ్యా సంతామని, పూర్ణ సంఖ్యా సంతామని, అకర్ణీయ సంఖ్యా సంతామని, ఈ నాలుగు సంఖ్యా సమితుల్లో కూడా సంకలనం దృష్ట్యా, వ్యవకలనం దృష్ట్యా, భాగహారం దృష్ట్యా, గుణకాల దృష్ట్యా చూడాలి. అంత టైం లేదు, ఇవన్నీ కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తే ఈ యొక్క కాన్సెప్ట్ నాకు తెలిసి 2.5 hours అవుతుంది దగ్గర. కాబట్టి అది చెప్పడం లేదు. మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ కావాలంటే నేను డిస్క్రిప్షన్లో లింక్స్ ఇస్తాను, చూడండి ఒకసారి. ఓకే, సో ఎగ్జామ్ పాయింట్ మనకి ఏం అవసరం అది ఒకసారి చెప్పేస్తాను, అది మాత్రం చాలు మనకి. అది కూడా టెట్ బేస్ చేసుకోండి, డిఎస్సి కాలేజ్ టెట్ బేస్ చేసుకోండి. ఓకే, సో ముందు ఇక్కడ సౌత ధర్మం చూడండి. సౌత, స్థిత్యంతర, సహచర, తత్సమ, విలోమ, విభాగీయ. సౌత ధర్మాన్ని మనం ఇంగ్లీష్లో ఏమంటామంటే క్లోజ్డ్ ప్రాపర్టీ అంటే. సో ఇక్కడ ఏంటంటే క్లోజ్డ్ ప్రాపర్టీ ఏ డాట్ బి బిలాంగ్స్ టు N W I and Q. ఓకే, అంటే ఏంటంటే ఇక్కడ ఏబి రెండు కూడా ఒక సంఖ్యా సమితి చెందినప్పుడు ఏ డాట్ బి అంటే ఏంటంటే డాట్ ప్లేస్లో మనము ప్లస్ మైనస్ ఇంటూ డివైడెడ్ బై ఇది తీసుకోండి. ఏ డాట్ బి బిలాంగ్స్ టు ఏమవ్వాలి ఎన్ డబ్ల్యూ ఐ క్యూ అవ్వాలి. అంటే మీనింగ్ ఏంటంటే ఏబి రెండు కూడా ఒక సంఖ్యా సమితి. ఫర్ ఎగ్జాంపుల్ అకర్ణీయ సంఖ్యా సమితి ఉంది అనుకోండి, అప్పుడు ఏ ప్లస్ బి చేసిన వచ్చే సంఖ్య కూడా ఏమవ్వాలంటే అకర్ణీయ సంఖ్యా సమితికి చెందాలి. ఏ ఇంటూ బి చేసిన వచ్చే సంఖ్య కూడా ఏమవ్వాలంటే అకర్ణీయ సంఖ్యా సమితికి చెందాలి. అలాగే ఏ డివైడెడ్ బై బి చేసిన వచ్చే సంఖ్య కూడా ఏమవ్వాలంటే అకర్ణీయ సంఖ్యా సమితికి చెందాలి. అలాగే ఏ మైనస్ బి చేసిన వచ్చే సంఖ్య కూడా ఏమవ్వాలంటే అకర్ణీయ సంఖ్యా సమితికి చెందాలి. ఏంటి ఇవన్నీ గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం లేదు. మనకి ఏమైనా అడుగుతుంటాయి ఏ డాట్ బి బిలాంగ్స్ టు ఎన్ డబ్ల్యూ ఐ క్యూ. ఇక్కడ ఏబి బిలాంగ్స్ టు ఎన్ డబ్ల్యూ ఐ క్యూ అంటే వీటిలో ఏదో ఒకటి ఇస్తాడు. ఏబి బిలాంగ్స్ టు ఎన్ అండ్ ఏ డాట్ బి బిలాంగ్స్ టు ఎన్ అయినా అది ఏ సంఖ్య యొక్క ధర్మం అడుగుతుంటాడు. సంఖ్యా ధర్మంలో ఏ ధర్మం అడుగుతుంటాడు. ఏ ధర్మం అది సౌత ధర్మం. ఓకే, సో రెండు సంఖ్యలు ఒకే సంఖ్యా సమితికి చెందినప్పుడు వాటి యొక్క చతుర్థ ప్రక్రియ అంటే ప్లస్ మైనస్ ఇంటూ డివైడ్ బై చేసి వచ్చే సంఖ్యలు కూడా అవే సంఖ్యా సమితికి చెందాయి అనుకోండి. ఆ నంబర్లు లేదా ఆ సంఖ్యా సమితి దృష్ట్యా సౌత ధర్మం అనేది పాటించదని చెప్తాను. ఓకే, నెక్స్ట్ స్థిత్యంతర ధర్మం. స్థిత్యంతర ధర్మం ఇంకో పేరు ఏంటంటే వినిమయ న్యాయం. వినిమయ న్యాయం లేదా స్థిత్యంతర ధర్మం ఏం లేదు. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఏ ప్లస్ బి చేస్తే ఎంతైతే వస్తుందో బి ప్లస్ ఏ చేస్తే అంతే రావాలి. అంటే ఏబిని మొత్తం ఎంత అవుతుంది, బిఎన్ మొత్తం కూడా అంతే అవుతుంది. వాటి యొక్క స్థానాలు మారాయి. వాటి యొక్క స్థానాలు మార్చుకున్నాయి. ఏ ప్లస్ బి స్థితి
స్థిత్యంతర అలా లాజికల్ గుర్తుపెట్టుకోండి. స్థితి అంటే వాటి స్థితిని మార్చుకున్నాం. ఏ ప్లస్ బి ప్లేస్లోనేమో బి ప్లస్ ఏ అంటే ఏబి ప్లేస్ ఒకదాని కూడా చేంజ్ చేసుకున్నాం. ఏ ప్లస్ బి ఈజ్ ఈక్వల్ బి ప్లస్ ఏ అయింది అనుకోండి, అదేమవుతుంది స్థిత్యంతర ధర్మం అవుతుంది. అయితే గుర్తుపెట్టుకోండి, మీరు ప్లస్ అని చెప్పి ప్లస్ అని కాదు డాట్ అని తీసుకోండి. డాట్ అంటే మీనింగ్ ఏంటి, ప్లస్ అని అవ్వచ్చు, మైనస్ అని అవ్వచ్చు, ఇంటూ అని అవ్వచ్చు, డివైడెడ్ అని అవ్వచ్చు. అంటే ఏంటి మీనింగ్, ఏ ప్లస్ బి ఈజ్ ఈక్వల్ టు బి ప్లస్ ఏ అవ్వాలి, లేదా ఏ మైనస్ బి ఈజ్ ఈక్వల్ టు బి మైనస్ ఏ అవ్వాలి, లేదా ఏ ఇంటూ బి ఈజ్ ఈక్వల్ టు బి ఇంటూ ఏ అవ్వాలి, లేదా ఏ డివైడెడ్ బై బి ఈజ్ ఈక్వల్ టు బి డివైడెడ్ బై ఏ అవ్వాలి. వీటిలో ఎక్కువగా తృప్తిపరచడం ఏంటంటే ఏ ప్లస్ బి ఈజ్ ఈక్వల్ బి ప్లస్ ఏ అవుతుంది, అలాగే ఏ ఇంటూ బి ఈజ్ ఈక్వల్ బి ఇంటూ ఏ అవుతుంది. మిగతాది ఎప్పుడు కూడా మనం సత్యం అవ్వము, కాబట్టి చెక్ చేయండి ఒకసారి. ఓకే, ఇది మనకి ఏమవుతుందంటే స్థిత్యంతర ధర్మం వినిమయం ఏమవుతుంది. ఓకే, సో ఇంగ్లీష్లో మనం దీని ఏమంటామంటే క్యూమిటేటివ్ ప్రాపర్టీ అంటాం. నెక్స్ట్ సహచర ధర్మం. సహచర ధర్మం ఏంటంటే సహచర అంటే సహచరగా ఒకడు ఎక్స్ట్రాగా వస్తాడు. వాటి ఏంటంటే ఏ డాట్ బి డాట్ సి ఈజ్ ఈక్వల్ టు ఏ డాట్ ఆఫ్ బి డాట్ సి. జాగ్రత్తగా అర్థం చేయండి. ఏ డాట్ బి ఆఫ్ డాట్ సి ఈజ్ ఈక్వల్ టు ఏ డాట్ ఆఫ్ బి డాట్ సి. అంటే ఇక్కడ డాట్ ప్లస్ మనం ఏం తీసుకోవాలి, ప్లస్ మైనస్ ఇంటూ అంతే కదా. సో తీసుకుంటే ఫస్ట్ ప్లస్ తీసుకుందాం. ఏ ప్లస్ బి ఆఫ్ ప్లస్ సి ఈజ్ ఈక్వల్ టు ఏ ప్లస్ ఆఫ్ బి ప్లస్ సి. ప్లస్ తీసుకుంటే అదే వచ్చింది. అదే ఇంటూ తీసుకుంటే ఏ ఇంటూ బి ఇంటూ సి ఈజ్ ఈక్వల్ టు ఏ ఇంటూ ఆఫ్ బి ఇంటూ సి. లేదా మైనస్ తీసుకుంటే ఏ మైనస్ బి మైనస్ సి ఈజ్ ఈక్వల్ టు ఏ మైనస్ ఆఫ్ బి మైనస్ సి. అదే డివైడెడ్ బై తీసుకుంటే ఏ డివైడెడ్ బై బి ఆఫ్ డివైడెడ్ బై సి ఈజ్ ఈక్వల్ టు ఏ డివైడెడ్ బై ఆఫ్ బి డివైడెడ్ బై సి. ఓకే, సో అది మనకి ఏ ధర్మం అవుతుందంటే సహచర ధర్మం అవుతుంది. ఓకే, అసోసియేటివ్ ప్రాపర్టీ అంటుంది దీన్ని మనం. నెక్స్ట్ విభాగ న్యాయం చూద్దాం. విభాగ న్యాయం చూడండి, ఇక్కడ మీకు తత్సమ ధర్మానికి విభాగ న్యాయానికి చిన్న కన్ఫ్యూజన్ వస్తుంది మీకు. విభాగ న్యాయం ఏంటంటే ఏ ఆఫ్ బి ప్లస్ సి ఈజ్ ఈక్వల్ టు ఏబి ప్లస్ ఏసి, ఇది ఒకటి. నెక్స్ట్ ఏ ఆఫ్ బి మైనస్ సి ఈజ్ ఈక్వల్ టు ఏబి మైనస్ ఏసి. ఇక్కడ బాగా అర్థం చేయండి, దీనికి ఏ ఆఫ్ ఏ ప్లస్ ఆఫ్ బి ప్లస్ సి. ఇక్కడ ఏకి బి ప్లస్ సికి మిడిల్లో ఇంటూ ఉంది, ఇక్కడ బికి సికి మిడిల్లో ప్లస్ ఉంది. అలాగే ఏకి బి మైనస్ సికి ఇక్కడ బికి సికి మిడిల్లో మైనస్ ఉంది, ఏకి బ్రాకెట్కి మిడిల్లో ఏముందంటే ఇంటూ ఉంది. అంటే ఒకటి ఇంటూ ఒకటి ప్లస్ ఇంటూ మైనస్. ఇక్కడ ఇంటూ వచ్చింది, ఇక్కడ ఇంటూ వచ్చింది, ఇది ఇంటూ ఇది ఇంటూ. మిడిల్లో మనకి మైనస్ ప్లస్ ప్లస్ మైనస్ వచ్చాయి. ఇక్కడ చూడండి మైనస్ 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 ఇంటూ 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 అంటే అన్ని ఒకే సింబల్స్ ఉన్నాయి. ఇక్కడ చూడండి ఏ తర్వాత ఇంటూ వచ్చింది, బ్రాకెట్లో బి ప్లస్ సి, ఇక్కడ ప్లస్ వచ్చింది ఇంటూ వచ్చింది. చాలా మంది కన్ఫ్యూజ్ అయ్యేది ఏంటంటే ఇక్కడ సహచర ధర్మము విభాగ న్యాయాల్లో కొంచెం కన్ఫ్యూజ్ అవుతుంటారు ఏది ఏంటా అని. సహచర ధర్మాల్లో అన్ని సింబల్స్ ఒకేలా ఉండాలి, అయితే అన్ని ప్లస్ రావాలి, లేదా అన్ని ఇంటూ రావాలి, లేదా అన్ని మైనస్ రావాలి, లేదా అన్ని డివైడెడ్ బై రావాలి. కానీ విభాగ న్యాయానికి వచ్చేసరికి ఇంటూ ప్లస్ ఇంటూ మైనస్ ఉన్నాయి. ఇవి రెండు ఏబి ప్లస్ ఏసీ ఈజ్ ఈక్వల్ టు ఏబి మైనస్ ఏసీ. సో దీన్ని బట్టి వస్తుంది. సో డైరెక్ట్గా ఇచ్చేస్తాడు, ఇలా ఇచ్చేసి ఒక స్టేట్మెంట్ ఇచ్చేసి ఇది ఏ న్యాయం అడుగుతాడు, లేదా ఏ ధర్మం అని అడుగుతాడు. సో ఆ ధర్మానికి సంబంధించి ఇది ఏ ధర్మాల్లోనూ జాగ్రత్తగా అబ్జర్వ్ చేసి మనం పెట్టాలి. ఓకే, సో ఈ 4 కాకుండా ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ మనకి ఎక్కువగా ఇంపార్టెంట్ కాన్సెప్ట్ ఏంటంటే తత్సమ ధర్మము విలోమ న్యాయం. ఓకే, సో ఈ రెండు ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. కానీ ఇప్పుడు చెప్పే కాన్సెప్ట్ మెయిన్ మనకి ఎగ్జామ్ పాయింట్లో ఖచ్చితంగా క్వశ్చన్ వస్తుంది మనకి. ఇది ఇందులో మనకి తత్సమ ధర్మము అలాగే విలోమ న్యాయం. తత్సమ ధర్మం తీసుకుందాం. సో దీనికి సంబంధించి ఎగ్జామ్ పాయింట్ క్వశ్చన్ ఉంటుందంటే సంకలన తత్సమం. డైరెక్ట్గా క్వశ్చన్ ఇది. సంకలన తత్సమం ఏదని అడుగుతుంటాడు, లేదా గుణకార తత్సమం. మనకి సంకలనం, వ్యవకలనం, గుణకారం, భాగహారం ఉంటుంది. అందులో వ్యవకలనానికి అలాగే భాగహారానికి తత్సమం ఉండవు. మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ వేటిని బేస్ చేసి అడుగుతుంటాడంటే సంకలన తత్సమము, గుణకార తత్సమం అడుగుతుంటాడు. ఓకే, అయితే ఇక్కడ ఏం లేదు, డైరెక్ట్ క్వశ్చన్స్. సంకలన తత్సమం ఏది, గుణకార తత్సమం ఏది. ఆప్షన్ ఇచ్చి ఏంటంటే 0, 1, -1, 1/2 ఇలా ఇస్తుంటాం, లేదా 2 రేపొచ్చు. ఓకే, ఏదో ఒకటి. ఎగ్జామ్ పాయింట్ ఖచ్చితంగా ఈ రెండు ఆప్షన్స్ ఉంటాయి. 0, 1 మనకి 0, 1 అని తెలుసు, కానీ దేనికి 0 దేనికి 1. సంకలన తత్సమం 0 అవుతుందా లేదా 1 అవుతుందా?
లేదా గుణకార తత్సమం 0 అవుతుందా 1 అవుతుందా? సో 50-50 ఛాన్స్లో ఏదో పెట్టేస్తే రాంగ్ అయిపోతుంది. ఏం లేదు, సింపుల్ లాజిక్. తత్సమం అంటే తత్సమానమైన సంఖ్య రావాలి. ఏం చేయాలి? సంకలనం చేసినప్పుడు ఒక సంఖ్యకు ఏ సంఖ్య చేయడం వల్ల తత్సమానమైన సంఖ్య వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ 5 ఉందండి. 5కి ఏ సంఖ్య ప్లస్ చేయడం, ప్లస్ అంటే సంకలనం, ప్లస్ సంకలనం చేయడం వల్ల తత్సమానమైన సంఖ్య అంటే ఇదే సంఖ్య రావాలి. ఏ సంఖ్య చేయడం వల్ల వస్తుంది? 5కి ఏ సంఖ్య కలపడం వల్ల 5 వస్తుంది? 0. అంతేనా? ఫర్ ఎగ్జాంపుల్ 7 ఉంది. 7కి -7 ఉంది. -7కి -7 రావాలి నాకు, అంటే తత్సమానమైన సంఖ్య రావాలి. అప్పుడు -7కి ఏ సంఖ్య మనం ప్లస్ చేయాలి, సంకలనం చేయాలి. ఏ సంఖ్య? 0. అర్థమైందిగా? ఏం లేదు, ఒక సంఖ్యకు మనం ఏ సంఖ్య కలపడం వలన తత్సమానమైన సంఖ్య, ఒక సంఖ్యకు ఏ సంఖ్యని సంకలనం చేయడం వల్ల తత్సమానమైన సంఖ్య వస్తుందో ఆ సంఖ్యను మనం ఏమంటామంటే సంకలన తత్సమం అంటాం. అంటే ఏమవుతుంది? సంకలన తత్సమం చెప్పండి, 0 అవుతుంది. అలాంటి సేమ్ గుణకారానికి కూడా. ఫర్ ఎగ్జాంపుల్ 5 ఉంది. 5ని ఏ సంఖ్యతో గుణించడం వల్ల తత్సమానమైన సంఖ్య అంటే 5 వస్తుంది. 5ని 0తో గుణిస్తే 5 వస్తుందండి, రాదు కదా. అంటే 5ని ఏ సంఖ్యతో గుణించడం వల్ల తత్సమానమైన సంఖ్య వస్తుందంటే 1 తోటి. అలానే -7 ఉంది. -7ని ఏ సంఖ్యతో గుణించడం వల్ల తత్సమానమైన సంఖ్య వస్తుందంటే 1 తోటి. అంటే తత్సమానమైన సంఖ్య రావడానికి అవకాశం ఉన్నప్పుడు సంకలనం చేసినప్పుడు తత్సమానమైన సంఖ్య రావాలంటే 0తో మనం ప్లస్ చేయాలి. గుణకారం చేసినప్పుడు తత్సమానమైన సంఖ్య రావాలంటే 1తో మనం గుణకారం చేయాలి. కాబట్టి ఇక్కడ గుణకార తత్సమం ఏమవుతుందంటే 1 అవుతుంది. ఓకే, ఇవి డైరెక్ట్ క్వశ్చన్స్. కొంచెం లాజికల్గా అంటే ఏమవుతుందంటే ఈ క్రింది వాటిలో ఏ సంఖ్యా ధర్మంలో సంకలన తత్సమం అనేది ఉండదని అడుగుతాడు. సంకలన తత్సమం ఏ సంఖ్యా వ్యవస్థలో ఉండదు అంటాడు. మనకి సంఖ్యా వ్యవస్థలు 4 ఉంటాయి. సహజ సంఖ్యలు, పూర్ణాంకాలు, పూర్ణ సంఖ్యలు, అకర్ణీయ సంఖ్యలు. మనకి సహజ సంఖ్యలు తీసుకుంటే 1, 2, 3 ఇలా స్టార్ట్ అవుతుంది. ఓకే, పూర్ణాంకాలు తీసుకుంటే 0, 1, 2 ఇలా స్టార్ట్ అవుతుంది. అవి ఇంటిజర్స్ తీసుకుంటే పూర్ణ సంఖ్యలు అంటే మైనస్ నెంబర్స్, 0 అలానే ప్లస్ నెంబర్స్. ఈ నెక్స్ట్ అకర్ణీయ సంఖ్యలు తీసుకుంటే అకర్ణీయ సంఖ్యలు ఏమొస్తాయండి? రేషనల్ నెంబర్స్. ఏమవుతుంది చూడండి, అకర్ణీయ సంఖ్యలో మనకి ఈ మైనస్ నెంబర్స్, 0 ప్లస్ నెంబర్స్తో పాటు ఫ్రాక్షన్స్ కూడా, అంటే p/q ఫార్ములా రాస్తే ఫ్రాక్షన్స్ కూడా ఏమవుతాయంటే అకర్ణీయ సంఖ్య కిందకి వస్తాయి. ఇప్పుడు ఏమన్నాడు? ఈ క్రింది వాటిలో ఏ సంఖ్యా వ్యవస్థలో సంకలన తత్సమం అనేది ఉండదు అన్నాడు. సంకలన తత్సమం అంటే ఏది? 0 కదా. అకర్ణీయ సంఖ్యలో ఉంది, పూర్ణ సంఖ్యలో ఉంది, పూర్ణాంకంలో ఉంది, కానీ సహజ సంఖ్యలో లేదు. అంటే ఏ సంఖ్యా సమితి లేదా ఏ సంఖ్యా వ్యవస్థలో సంకలన తత్సమం ఉండదు అంటే సహజ సంఖ్యా వ్యవస్థలో ఉండదండి. ఓకే, అది గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ విలోమ న్యాయం. విలోమ న్యాయం. ఓకే, ఇక్కడ సంకలన విలోమం ఉంటుంది, సంకలన విలోమం, అలాగే గుణకార విలోమం. ఇక్కడ సంకలన విలోమం, గుణకార విలోమం ఏంటంటే ఇచ్చే సంఖ్య బట్టి మారిపోతూ ఉంటుందండి. మనకి సంకలన తత్సమం అలాగే గుణకార తత్సమం ఎప్పుడు మారదు. సంకలన తత్సమం 0 అవుతుంది, గుణకార తత్సమం 1 అవుతుంది. కానీ సంకలన విలోమం, గుణకార విలోమం అంటే ఇచ్చే సంఖ్య బట్టి మారిపోతుంది. ఓకే, అది ఏమీ లేదు, ఓడగురు పెట్టుకోండి. ఇచ్చిన సంఖ్యకు ఏ సంఖ్య కలపడం ద్వారా సంకలన తత్సమం వస్తుందో ఆ సంఖ్యను ఏమంటామంటే ఆ సంఖ్యకు సంకలన విలోమం అంటాం. అర్థం కాలేదు కదా? ఎగ్జాంపుల్ తీసుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ 7 సంఖ్య తీసుకున్నాం. ఇప్పుడు ఈ సంఖ్యకు ఏ సంఖ్య కలపడం ద్వారా సంకలన తత్సమం అంటే ఏంటి? 0 వస్తుందో ఆ సంఖ్యను ఏమంటామంటే సంకలన విలోమం అంటాం. ఓకే, ఇక్కడ చూడండి. ఇప్పుడు 7కి ఏ సంఖ్య కలపడం వల్ల 0 వస్తుంది చెప్పండి? 7కి ఏ సంఖ్య కలపడం 0 వస్తుంది అంటే -7 కలపడం వల్ల 0 వస్తుంది. అంటే 7కి -7 ఏమవుతుంది? సంకలన విలోమం అవుతుంది. ఇప్పుడు 7 సంఖ్య ఉంది. 7 సంఖ్యకు ఏ సంఖ్య కలపడం వల్ల సంకలన తత్సమం 0 వస్తుందంటే -a కలపడం వల్ల వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ 9 ఉంది. 9కి సంకలన తత్సమం ఏమవుతుందండి? -9 అవుతుంది. ఎందుకంటే ఈ రెండు కలిపితే మనకి ఏమవుతుందంటే 0 వస్తుంది. అలా కాకుండా రివర్స్ ఇచ్చినట్టుకోండి, అంటే మైనస్ నెంబర్స్ ఇచ్చినట్టుకోండి. -7కి
ఏ సంఖ్య కలపడం వల్ల 0 వస్తుంది, +7 కలపడం వల్ల 0 వస్తుంది. సింపుల్ లాజిక్ ఏంటంటే +7కి -7 అనేది సంకలన విలోమం, +9కి -9 సంకలన విలోమం, -6కి +6 సంకలన విలోమం. అంటే సింబల్ ఒకటే చేంజ్ అవుతుంది. సంకలన విలోమంలో సింబల్ ఒకటే చేంజ్ అవుతుంది. ప్లస్ నెంబర్కి మైనస్ నెంబర్ సంకలన విలోమం అవుతుంది, మైనస్ నెంబర్కి ప్లస్ నెంబర్ సంకలన విలోమం అవుతుంది. ఓకే, ఇది సంకలనానికి అయితే. అదే గుణకారంగా అయితే సేమ్ ఇదే కాన్సెప్ట్. ఇప్పుడు ఏం చేసాము, ఒక సంఖ్యకు ఏ సంఖ్య కలపడం ద్వారా సంకలన తత్వం వస్తుందో ఆ సంఖ్య మనం ఏం చెప్పాము, సంకలన విలోమం చెప్పాము. సేమ్ ఇదే కాన్సెప్ట్ ఇక్కడ కూడా. ఒక సంఖ్యకి ఏ సంఖ్యతో గుణించడం వల్ల గుణకార తత్వం వస్తుంది. గుణకార తత్సం. గుణకార తత్సం అంటే ఏంటండి, 1 అంటే 1 రావాలి. ఒక సంఖ్యని ఏ సంఖ్యతో గుణించడం వల్ల గుణకార తత్వం వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ 7 ఉంది. 7ని ఏ నెంబర్తో గుణిస్తే 1 వస్తుంది, 1/7తో గుణిస్తే 1 వస్తుంది. చూడండి, 7 1 క్యాన్సిల్ అయితే 1 వస్తుంది. సంకలన తత్వంలో సంకలనం అంటే ప్లస్ కదా, సో ప్లస్కి మైనస్ అవ్వాలి, మైనస్కి ప్లస్ అవ్వాలి. సంకలనం మాత్రమే సింబల్స్ చేంజ్ అవుతుంది, గుణకారంలో సింబల్స్ చేంజ్ అవ్వదు. +7కి +1/7 అనేది ఏమవుతుందంటే గుణకార విలోమం అవుతుంది. ఇక్కడ సింబల్తో సంబంధం లేదు, ఇక్కడ మనకి నెంబర్తో సంబంధం. 7 తీసుకుంటే 1/7, 5 తీసుకుంటే 1/5, 3 తీసుకుంటే 1/3, ఒకవేళ -3 తీసుకుంటే -1/3. సింబల్ చేంజ్ అవ్వాలి, సింబల్ అనే ఉంటుంది. ఇక్కడ చేంజ్ అయితే ఓన్లీ నెంబర్ మాత్రమే. ఫర్ ఎగ్జాంపుల్ 3/7 ఉంది. దీనికి గుణకార ఏం కావాలి, విలోమం కావాలి. గుణకార విలోమం అంటే ఏం కావాలి మనకి, ఈ నెంబర్ను ఏ నెంబర్తో మల్టిప్లై చేస్తే 1 వస్తుందో అదే గుణకార విలోమం అవుతుంది. ఏంటంటే ఇక్కడ 3/7 క్యాన్సిల్ అయ్యి 1 రావాలంటే ఈ 3/7 మనం 7/3తో క్యాన్సిల్ చేయాలి, అంటే మల్టిప్లై చేయాలి. 3కి 3 క్యాన్సిల్ అయిపోతుంది, 7కి 7 క్యాన్సిల్ అయిపోతుంది, ఫైనల్ మనకి వస్తుందంటే 1 అనేది వస్తుంది. ఓకే, సో సింపుల్ లాజిక్ ఏంటంటే గుర్తుపెట్టుకోండి, సంకలన విలోమం, గుణకార విలోమం ఈ రెండు కాన్సెప్ట్లో సంకలన విలోమానికి మాత్రం ఏం చేయాలి, సింబల్స్ చేంజ్ చేయాలి. నేను రెండు రాస్తాను చూడండి, సంకలన విలోమం అలానే గుణకార విలోమం. ఓకే, ఎడిటివ్ ఇన్వర్స్ అలాగే మల్టిప్లికేటివ్ ఇన్వర్స్. ఈ ఎడిటివ్ ఇన్వర్స్ మనం ఏం చేయొచ్చు అంటే -3కి +3 అనేది సంకలన విలోమం అవుతుంది, -5కి +5 సంకలన విలోమం అవుతుంది, 7కి -7 అవుతుంది, 9కి -9 అవుతుంది, -3/2కి +3/2 అవుతుంది. ఇక్కడ ఏది చేంజ్ అవ్వాలి. ఇప్పుడు ఇవే నెంబర్స్ ఇక్కడ తీసుకుంటున్నాం చూడండి, -3కి ఏమవుతుందంటే -1/3 అవుతుంది. నెంబర్లోనే ఉంటుందండి, సింబల్లోనే ఉంటుంది, నెంబరే చేంజ్ అవుతుంది. మైనస్కి మైనసే వస్తుంది, 3 కాస్త ఏమైంది 1/3 అయింది. ఫర్ ఎగ్జాంపుల్ -5 తీసుకుంటే ఏమొస్తుంది చెప్పండి, -1/5 వస్తుంది. అదే 3 తీసుకుంటే 1/3, 5 తీసుకుంటే 1/5, 7 తీసుకుంటే +7 తీసుకుంటే 1/7, 3/2 తీసుకుంటే 2/3. అంటే ఫ్రాక్షన్ రెసిప్రోకల్ అంటే ఈ లవహారాలు రెండు కూడా చేంజ్ అవ్వాలి. ఈ హారం అనేది పైకి వెళ్తుంది, లవం కిందకి వస్తుంది. మరి ఇక్కడ జరగలేదంటే జరిగింది, ఇక్కడ కూడా ఇలా జరిగింది. ఎలా అంటే ఇక్కడ -3 అంటే మీనింగ్ ఏంటంటే -3/1 అని మీనింగ్. దాన్ని ఫ్రాక్షన్గా రాసుకున్నప్పుడు -3/1 అని రాసుకోవచ్చు అండి. ఇప్పుడు ఫ్రాక్షన్లో లవహారాలు రెండు చేంజ్ చేసినప్పుడు ఏమవుతుందంటే ఈ లవం పైకి వెళ్తుంది, హారం కిందకి వస్తుంది. ఏమవుతుంది 1/-3 వస్తుంది. గుర్తుపెట్టుకోండి, -1/3 అన్నా 1/-3 అన్నా రెండు ఒకటేని. మైనస్ లవంలో ఉండొచ్చు, హారంలో ఉండొచ్చు. అది మైనస్ అనేది లవంలో ఉన్నా హారంలో ఉన్నా దాని విలువ అనేది ఒకటేని. ఓకే, నెక్స్ట్ ఫర్ ఎగ్జాంపుల్ -3/2 ఉందండి. -3/2కి ఎడిటివ్ ఇన్వర్స్ ఏమవుతుంది, మల్టిప్లికేటివ్ ఇన్వర్స్ ఏమవుతుంది, అంటే సంకలన విలోమం ఏమవుతుంది, గుణకార విలోమం ఏమవుతుంది, ఈ రెండు చూద్దాం. -3/2కి సంకలన విలోమం ఏమవుతుంది, మైనస్ కాబట్టి సింపుల్గా చేంజ్ అవుతుంది, 3/2 అవుతుంది. అదే గుణకార విలోమం ఏమవుతుందంటే ఈ ఫ్రాక్షన్ రెసిప్రోకల్ అయిపోయింది, అంటే ఏమైపోయింది 2/3 అయిపోవాలి, సింబల్ చేంజ్ అవ్వాలి, సింబల్ అనే ఉంటుంది. ఓకే, ఇది మనకి సంకలన విలోమం, గుణకార విలోమం. ఓకే, సో గుర్తుపెట్టుకోండి, సంకలన విలోమం, గుణకార విలోమం, సంకలన తత్వం, గుణకార తత్వం, ఈ 4 కాన్సెప్ట్లు ఎగ్జామ్ పాయింట్ క్వశ్చన్ అడుగుతాడండి. ఓకే, సో వీటితో పాటు మనకి ఇంకోటి ఉంటుంది, వ్యుత్క్రమం. ఏంటంటే వ్యుత్క్రమం, తెలుగులో అయితే వ్యుత్క్రమం అంటాం, ఇంగ్లీష్లో రెసిప్రోకల్ అంటాం. ఇక్కడ మనకి గుణకార విలోమం అన్న వ్యుత్క్రమం అన్న రెండు ఒకటేనండి. అంటే ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ చేయాల్సిన ఒకటే కాన్సెప్ట్.
వ్యుత్క్రమం అన్నా గుణకార విలోమం అన్న మనం చేయాల్సింది ఏంటంటే ఇచ్చిన ఫ్రాక్షన్ యొక్క లవహారాలను తారుమారు చేయడం. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ -3/6 తీసుకుందాం. -3/6 లేదా -3/5. ఓకే, ఈ 3/5కి గుణకార విలోమం ఏమవుతుంది, అలాగే వ్యుత్క్రమం అంటే రెసిప్రోకల్. ఓకే, గుణకార విలోమం ఏమవుతుంది, ఇక్కడ ఏమవుతుంది, మైనస్ చేంజ్ అవ్వదు, మైనస్ లోనే ఉంటుంది. 3/5 కాస్త 5/3 వస్తుంది. ఓకే, ఇది మనకి -5/3కి గుణకార విలోమం. అలాగే వ్యుత్క్రమం కూడా ఏమవుతుందంటే -5/3 అవుతుంది. అంటే ఇప్పుడు ఏం చెప్పచ్చు ఇక్కడ, గుణకార విలోమం ఇజ్ ఈక్వల్ టు వ్యుత్క్రమం. వ్యుత్క్రమం అన్న గుణకార విలోమం అన్న ఒకటే, సంకలన విలోమం వ్యుత్క్రమం ఒకటి కాదు. ఓకే, సో వ్యుత్క్రమం అంటే ఏం చేయాలంటే మనం రెసిప్రోకల్ ఇచ్చిన ఫ్రాక్షన్ యొక్క లవహారాలను తారుమారు చేయాలి. 5/6కి వ్యుత్క్రమం ఏమవుతుంది, 6/5 అవుతుంది. 9/8కి వ్యుత్క్రమం ఏమవుతుంది, 8/9 అవుతుంది. ఒకటి మైనస్ లో పెట్టుకోండి, సింబల్ చేంజ్ అవ్వదు, మైనస్ లానే వస్తుంది. సింబల్ ఎక్కడ చేంజ్ అవుతుంది, ఓన్లీ సంకలన విలోమంలో మాత్రం మనకి సింబల్ చేంజ్ అవుతుంది. ఓకే, సో ఇది మనకి వ్యుత్క్రమం. అయితే 8th క్లాస్లో మనకి అక్కడే సంఖ్య సంఖ్యలో ఎక్సర్సైజ్ 1-2 అనుకుంటా, తెలియదు, నాకు ఐడియా లేదు. ఆ లెసన్స్లో మనకి ఎండింగ్లో కొన్ని బిట్స్ ఉంటాయండి. ఈ వ్యుత్క్రమం లేదు, ఒక 2 మినిట్స్ తీస్తా. పేజ్ నెంబర్ 31లో మనకి ఇక్కడ ఒక 3 బిట్స్ ఉన్నాయి చూడండి. వ్యుత్క్రమం లేని అకర్ణీయ సంఖ్య. అకర్ణీయ సంఖ్యలో వ్యుత్క్రమం ఉండదంట. అకర్ణీయ సంఖ్యలో ఏ సంఖ్య తీసుకున్నా వ్యుత్క్రమం ఉంటుంది. ఇక్కడ ఒక సంఖ్య వ్యుత్క్రమం ఉండదండి, అదేంటంటే 0. 0కి వ్యుత్క్రమం అంటే ఏం రాయాలి, మనం 1/0 అని రాయాలి. 1/0 అంటే మీనింగ్ హారంలో ఎప్పుడైతే 0 ఉండొచ్చా, ఉండకూడదు, అది వ్యవస్థితం కాదు. కాబట్టి వ్యుత్క్రమం లేని అకర్ణీయ సంఖ్య ఏమవుతుందంటే 0 అవుతుంది. ఓకే, నెక్స్ట్ పేజ్ నెంబర్ 31 అండి, సెమిస్టర్ 2 ఇది. నెక్స్ట్ వాటికి అవే వ్యుత్క్రమాలుగా అకర్ణీయ సంఖ్యలు, వాటికి అవే వ్యుత్క్రమాలు అవుతాయంట. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ 2 తీసుకుంటే 2కి వ్యుత్క్రమం ఏంటి, 1/2. రెండు చేంజ్ అయ్యాయి కదా, కానీ ఇక్కడ అకర్ణీయ సంఖ్యల్లో వాటికి అవే వ్యుత్క్రమాలు అవుతాయంట. అంటే ఫర్ ఎగ్జాంపుల్ 1 తీసుకున్నాం అనుకోండి, 1కి వ్యుత్క్రమం ఏమవుతుంది, 1/1. 1/1 అంటే 1 వస్తుంది, ఏమొస్తుంది, 1 వస్తుంది. అంటే 1కి 1 అనేది వ్యుత్క్రమం. ఓకే, సో ఫస్ట్ ఆప్షన్లో 1 కనిపిస్తే పెట్టేస్తాం మనం, కానీ ఒకటి కాదు, 2 ఉంటాయి అలాంటివి. ఏంటంటే -1 కూడా అవుతుంది. -1కి వ్యుత్క్రమం ఏమవుతుందంటే 1/-1 అవుతుంది. 1/1 అంటే ఏమవుతుంది, 1 వస్తుంది కాబట్టి -1. అంటే -1కి వ్యుత్క్రమం ఏమవుతుంది, -1. వాటికి అవే వ్యుత్క్రమాలు గల అకర్ణీయ సంఖ్య ఏంటంటే 1 and -1, ఈ రెండు అవుతుంది. వ్యుత్క్రమం లేని అకర్ణీయ సంఖ్య ఏదంటే 0. ఇప్పుడు నేను చెప్పే బిట్స్లో ఖచ్చితంగా ఒకటి వస్తుందండి. ఓకే, నెక్స్ట్ తన రుణాత్మకంతో సమానంగా గల అకర్ణీయ సంఖ్య అంటే ఒక ప్లస్ నెంబర్ తీసుకుంటే దాని వాల్యూ ఎంతైతే అవుతుందో మైనస్ నెంబర్ తీసుకుంటే అంతే అవుతుందంట. అంటే రెండు సమానం అంట. అటువంటి సంఖ్య ఏంటి అంటే పాజిటివ్ నెంబర్లోను నెగిటివ్ నెంబర్లో రెండింటిలోనూ ఒకే విలువ కలిగిన సంఖ్య అంటది. ఆ సంఖ్య ఏదంటే 0. 0 అంటే మనం +0గా రాయాలి, -0గా కూడా రాయాలి. సో 0 రాస్తాం. రెండు కొంచెం తన రుణాత్మకంతో సమానంగా అకర్ణీయ సంఖ్య ఏమవుతుంది, 0 అవుతుంది. ఓకే, ఖాళీని పూరించండి. 0కు వ్యుత్క్రమం వ్యవస్థితం కాదు, వాటికవే వ్యుత్క్రమాలు గల సంఖ్యలు 1 -1. -5 యొక్క వ్యుత్క్రమం, -5కి వ్యుత్క్రమం అడిగాడు, ఏమవుతుంది, వ్యుత్క్రమం అంటే గుణకార విలోమం ఏమవ్వాలి, 1/5. 5కి 1/5 మైనస్ చేంజ్ అవుతుందా, చేంజ్ అవుతుంది కాబట్టి -1/5 అవ్వాలి. ఓకే, 1/x యొక్క వ్యుత్క్రమం 1/xకి ఇచ్చండి. ఇప్పుడు 5కి -5కి -1/5 అయితే -1/5కి 5 అవుతుంది. ఇక్కడ 5కి వ్యుత్క్రమం 1/5 అయితే 1/5కి ఏమవుతుంది, 5 అవుతుంది. దీనికి అదైతే దానికి ఇది అవుతుంది. అలాగే ఇక్కడ క్వశ్చన్ చూడండి, 1/xకి వ్యుత్క్రమం అడిగాడు. 1/xకి ఏమవ్వాలి, x అవుతుంది. ఓకే, రెండు అకర్ణీయ సంఖ్యల లబ్ధం వెళ్ళినప్పుడు రెండు అకర్ణీయ సంఖ్యల లబ్ధం అంటే 3 × 5 ఏమొస్తుందండి, 15. ఇది అకర్ణీయ సంఖ్య, ఇది అకర్ణీయ సంఖ్య. ఈ రెండు అకర్ణీయ సంఖ్య మల్టిప్లై చేసిన సంఖ్య ఏమవుతుంది, అకర్ణీయ సంఖ్య వస్తుంది. రెండు అకర్ణీయ సంఖ్యలు లబ్ధం వెళ్ళినప్పుడు కూడా అకర్ణీయ సంఖ్య అవుతుందండి. ధన అకర్ణీయ సంఖ్య యొక్క వ్యుత్క్రమం, ధన అకర్ణీయ సంఖ్య యొక్క వ్యుత్క్రమం, ధన అకర్ణీయ సంఖ్య తీసుకోండి.
అకర్ణీయ సంఖ్య అయితే 3/5 తీసుకోవచ్చు, తప్పని లేదు కదా. ధన సంఖ్య అంటే ప్లస్ పాజిటివ్ నెంబర్ తీసుకోవాలి. దీనికి వ్యుత్క్రమం ఏమవుతుంది? 5/3 అవుతుంది. ఇది ప్లస్, ఇది ప్లస్. ధన ఆకరణీయ సంఖ్య యొక్క వ్యుత్క్రమం ఇక్కడ ఏమవుతుందంటే ధన ఆకరణీయ సంఖ్య అవుతుంది. ఓకే, సో ఇది ఆకరణీయ వ్యుత్క్రమానికి మాత్రమే. మనకి ప్లస్ మైనస్ ఎప్పుడు చేంజ్ అవుతుంది? సంకలన విలోమంలో మాత్రమే చేంజ్ అవుతుంది. ఓకే, వాటి క్వశ్చన్ ఎలా ఇచ్చిన అనుకోండి, ఏంటనేసి ధన ఆకరణీయ సంఖ్య యొక్క సంకలన విలోమం ఇచ్చిన అనుకోండి, అప్పుడు ఏం తీసుకోండి? రుణ ఆకరణీయ సంఖ్య తీసుకోవాలి. ఇక్కడ సంకలన ధన ఆకరణీయ సంఖ్య యొక్క వ్యుత్క్రమం ఇచ్చాడు. వ్యుత్క్రమం ప్లేస్ లో గుణకార విలోమం ఇచ్చినా సరే ధన ఆకరణీయ సంఖ్యకి ధన ఆకరణీయ సంఖ్య వస్తుంది. కానీ ఇక్కడ ఎప్పుడు మనకి చేంజ్ అవుతుందంటే ప్లస్ కి మైనస్ అనేది సంకలన విలోమంలోనే చేంజ్ అవుతుంది. క్వశ్చన్ ఇచ్చిన అనుకోండి, ఇలా ధన ఆకరణీయ సంఖ్య యొక్క సంకలన విలోమం ఇచ్చేసి ఆప్షన్ ఇస్తే అప్పుడు ఏం తీసుకోవాలంటే రుణ ఆకరణీయ సంఖ్య తీసుకోవాలి. ఓకే, సో ఇది మనకి వ్యుత్క్రమము, అలాగే సంకలన విలోమము, సంకలన తత్సమం సంబంధించిన, అలాగే గుణకార విలోమము, గుణకార తత్సమం సంబంధించిన కాన్సెప్ట్. ఇప్పుడు చెప్పిన ఈ కాన్సెప్ట్లో ఖచ్చితంగా క్వశ్చన్ ఇస్తాడండి. సంకలన తత్సవము, గుణకార తత్సవము, అలాగే సంకలన విలోమము, గుణకార విలోమం, వీటికి సంబంధించి ఎగ్జాంపుల్ వాడిన క్వశ్చన్ ఏమి ఇచ్చారు చూడండి. ఇక్కడ పూర్ణాంకాల గుణకార తత్సమం ఏమన్నాడు? ఇక్కడ గుణకార తత్సమం, గుణకార తత్సమం. ఓకే, ఇక్కడ గుణకార సంకలనం అనుకుంటా. చూద్దాం ఇప్పుడు గుణకార సంకలన సంకలనం రెండు చూద్దాం. పూర్ణాంకాలకు సంబంధించి గుణకార తత్సవం లేదా సంకలన తత్వం రెండు ఫైండ్ చేద్దాం. మనకి సంకలన తత్సవం లేదా గుణకార తత్వం ఏం చెప్పుకున్నాము? సంకలన తత్సవం అయితే 0 అని చెప్పాం, గుణకార తత్సవం అయితే 1 అని చెప్పాం. అంటే ఇక్కడ ఉన్న ఆప్షన్లో ఒకవేళ సంకలన తత్సవం అడిగితే 0 ఉన్న ఆప్షన్ చెక్ చేసి చూస్ చేసుకోవాలి. అదే గుణకార తత్సవం అడిగితే 1 ఆప్షన్ చూస్ చేసుకోవాలి. ఫస్ట్ ఇక్కడ చూడండి, 6/0 - 8/0 అంటే ఏమవుతుంది? 1, ఇది 1, ఎనీథింగ్ పవర్ 0 1 కాబట్టి 6/0 అంటే 1 అవుతుంది, 8/0 అంటే 1 అవుతుంది. ఇప్పుడు 1 - 1 ఎంత అవుతుంది? 0 వస్తుంది. అంటే ఫస్ట్ ఆప్షన్లో 0 వచ్చింది. సో 0 మనకి ఏమవుతుంది? సంకలన తత్సవం. ఒకవేళ ఇదే ప్రాబ్లం కూడా సంకలన తత్సవం అడిగితే ఆన్సర్ ఏమవ్వాలి? 6/0 - 8/0 అవ్వాలి. మరి గుణకార తత్సవం అడిగితే ఇక్కడ చూడండి, 2023 - 2024 అంటే ఎంత వస్తుందండి? 23 నుంచి 24 మైనస్ చేస్తే -1 వస్తుంది. -1 హోల్ పవర్ 2023 ఎంత వస్తుంది? -1కి హోల్ పవర్ ఎప్పుడైతే ఆడ్ నెంబర్ ఉందనుకోండి, అంటే బేస్ సంఖ్య ఉందనుకోండి, ఖచ్చితంగా వాల్యూ ఏమవుతుంది? -1 అవుతుంది. -1 అనేది ఏంటి? ఇక్కడ సంకలన విలోమం, సంకలన తత్సవం కాదు, గుణకార తత్సవం కాదు కాబట్టి మనకి ఆప్షన్ ఇది కాదు. నెక్స్ట్ చూడండి, -3/2 × 2/3 ఈ రెండు క్యాన్సిల్ అయిపోతాయి, ఈ రెండు క్యాన్సిల్ అయిపోతాయి. ఇక్కడ కూడా మనకి ఏమొస్తుందంటే -1 వస్తుంది. అండ్ ఇది కూడా కాదు. ఇక్కడ చూడండి, 5/7 + 2/7 టోటల్ చేస్తే 7/7 అవుతుందండి. 7/7 ఎంత వస్తుంది? 1 వస్తుంది. అంటే గుణకార తత్సవం 1 కదా, అప్పుడు ఆన్సర్ ఏమవుతుంది? ఇది అవుతుంది. అంటే ఈ క్వశ్చన్లో వాడు సంకలన తత్సవం అడిగితే 6/0 - 8/0 తీసుకోవాలి. అదే గుణకార తత్సవం అడిగితే 5/7 + 2/7 తీసుకోవాలి. ఆ రెండు ఐడియా ఉంటేనే మనకి ప్రాబ్లం చేయగలం. గుణకార తత్సవం అంటే 1 అని తెలియాలి, సంకలన తత్సవం 0 అని తెలియాలి. అడిగిన క్వశ్చన్ బట్టి దేనికి 0 వస్తే సంకలన తత్సవంగా తీసుకుంటాం, దేనికి 1 వస్తే గుణకార తత్సవంగా తీసుకుంటాం. ఓకే, ఇక్కడ చూడండి, సంకలన విలోమం అడిగాడు. సంకలన విలోమం అంటే సింబల్స్ చేంజ్ అవుతాయి, నెంబర్ చేంజ్ అవుతుంది, సింబల్స్ చేంజ్ అవుతుంది. ఇక్కడ ముందు సింపుల్గా చేసేద్దాం. -2 × 3 × 10 ఎంత వస్తుంది? 2 × 3 = 6, 6 × 2 = 12. సో 12 వస్తుంది. ఓకే, సో ఇది మైనస్ ఉంది, మిగతా ప్లస్నే కాబట్టి ఆల్మోస్ట్ లాస్ట్ మైనస్ వస్తుంది. మైనస్ ఇంటూ ప్లస్ మైనస్, ప్లస్ ఇంటూ మైనస్ మైనస్ వస్తుంది. లేదా మనం మైనస్ని కౌంట్ చేసుకుంటే మైనస్ మనకి ఇన్ని ప్రాబ్లమ్స్లో 1 టైం కానీ, 3 టైం కానీ, 5 టైం కానీ, 7 టైమ్స్ కానీ, ఇలా 8 టైమ్స్ వస్తే ఫైనల్గా వచ్చే ఆన్సర్లో కూడా మనకి మైనసే వస్తుంది. ఈవెన్ టైమ్స్ వస్తే ప్లస్ వస్తుంది. ఓకే, అయితే ఇక్కడ మనకు అంత సింపుల్ చేసిన ఎంత వచ్చింది? -12 వచ్చింది. దీనికి ఆన్సర్ -12. అయితే ఏం చెప్పాడు వాడు? ఈ ఆన్సర్కి ఏం చెప్పాడు? సంకలన విలోమం రాయమన్నాడు. అంటే -12కి సంకలన విలోమం అవుతుందండి, +12 అవుతుంది. ఓకే, నెక్స్ట్ 3n 1/8 యొక్క గుణకార విలోమం. దీనికి గుణకార విలోమం కావాలంటే ముందు దీన్ని ఇది మిక్స్డ్ ఫ్రాక్షన్, మిశ్రమ విలోమం, దీన్ని అపక్రమ విలోమం మార్చుకోవాలి. ఇంప్రాపర్ ఫ్రాక్షన్లో కన్వర్ట్ చేసుకుంటే 3n 1/8 ఏమవుతుందంటే 8 3s ఇది మల్టిప్లై చేయాలి, వచ్చిన నెంబర్కి ప్లస్ చేయాలి. 8 3s 24, 24 + 1 25, 25/8. ఈ 25/8 మనకి ఏం కావాలి? గుణకార విలోమం కావాలి. గుణకార విలోమం అంటే ఏం చెప్పుకున్నాం? రెసిప్రోకల్, వ్యుత్క్రమం అని చెప్పుకున్నాం. ఏం తీసుకోవాలి?
లవహారాలు చేంజ్ చేయాలి అంటే 8/24. ఓకే, అంటే 3n1/8కి గుణకారం ఏమవుతుందంటే 8/25 అవుతుంది. ఓకే, ఇది మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ సంకలన తత్సము గుణకార తత్సము అలాగే గుణకార విలోమం సంకలన విలోమం సంబంధించి అప్లికేషన్స్ క్వశ్చన్స్. ఇవి తెలియాలంటే ముందు బేసిక్స్ తెలియాలి, అది తెలిసిన చేయగలము. ఓకే, నెక్స్ట్ కాన్సెప్ట్ చూడండి. ఇక్కడ చతురత ప్రక్రియ. చతురత ప్రక్రియ అంటే ఏంటి? ఇక్కడ మనకి ప్లస్ మైనస్ ఇంటూ డివైడెడ్ అంటే సంకలనం, వ్యవకలనం, భాగాహారం అలాగే గుణకారం. ఓకే, సో వీటికి సంబంధించి వీటిలో మనకి తీసివేతకు భాగాహారానికి కొన్ని సూత్రాలు ఉంటాయి. అంటే భాగాహారంలో మనకి విభాజ్యం విభాజకం ఇంటూ భాగఫలం ప్లస్ శేషం ఇలాంటి ఫార్ములాస్ ఉంటాయి. అవి నేను ఈ కాన్సెప్ట్ అయితే చెప్తాను. మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ లో ఇంపార్టెంట్ కాన్సెప్ట్ ఏంటంటే ఇదే. 8th క్లాస్లో మనకి లాస్ట్ సంఖ్యలతో ఆడుకున్న కాన్సెప్ట్ బేసిస్ ఉంటుందండి. ఇందులో మనకి ప్లస్ ఇంటూ ఈ రెండింటికి సంబంధించి కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి, అవి చూద్దాం ఒకసారి. ఎగ్జామ్ పాయింట్ ఖచ్చితంగా ఇస్తున్నాడండి. ఇది లాస్ట్ టెట్లో మనకి ఒక 2 ప్రాబ్లమ్స్ ఇవ్వడం జరిగింది వీటిలో. ఓకే, ఇక్కడ ఒక ప్రాబ్లం చూడండి. ఇక్కడ a+a అంటే ఇక్కడ 3 ఏలు ప్లస్ చేస్తే మనకి బిఏ యొక్క నెంబర్ వచ్చింది. ఇక్కడ ఏ అంటే వాల్యూ కాదండి, ఏ అనేది ఒక అంకె సంఖ్య అంట. అలానే ఏ అంటే ఒక అంకె సంఖ్య అంటే ఎలా అంటే ఇక్కడ ఏ వాల్యూ 1 అనేది 1 1 1 ఈ 3 1 యాడ్ చేస్తే ఏమవుతుంది? 3 వస్తుంది. ఇక్కడ ఏంటంటే ఈ ఏ ఈ 3 అంకెలు యాడ్ చేస్తే వచ్చే 1వ స్థానం కూడా ఏమవ్వాలంట? ఏ రావాలంట. అటువంటి సంఖ్యలు ఏమైనా చూడండి. 1ని 3 టైమ్స్ యాడ్ చేస్తే 3 వస్తుంది అంటే 1 కాదు. 1ని 3 టైమ్స్ యాడ్ చేస్తే మనకి ఏ రావాలి? 1 రావాలి. 1వ స్థానంలో సేమ్ అదే ఏ రావాలి కదా, అంటే అది కాదు. 3ని 3 టైమ్స్ యాడ్ చేస్తే 9 వచ్చేస్తుంది, 3 కూడా కాదు. 4 3 టైమ్స్ యాడ్ చేస్తే 12 వస్తుంది అంటే లాస్ట్లో 2 వచ్చింది అంటే అది కాదు. నెక్స్ట్ 5ని 3 టైమ్స్ యాడ్ చేస్తే ఏమొస్తుంది? 15 వస్తుంది. 5ని 5+5+5 యాడ్ చేస్తే 15 వస్తుంది. లాస్ట్ 1వ స్థానంలో 5 వచ్చింది. ఇవి కూడా 3 ఏలే. ఏ 1వ స్థానంలో 5 5 5 1వ స్థానంలో 5 అంటే మనకి ఏ యొక్క అంకె అవడానికి అవకాశం ఉన్న నెంబర్ ఏంటండి? 5. అలానే మనం 9 వరకు అన్ని చూసుకోవాలండి. 6ని 3 టైమ్స్ తీసుకుంటే ఏమవుతుంది? 6 3 18 అంటే 1వ స్థానంలో 8 వచ్చేస్తుంది. నెక్స్ట్ 7 తీసుకుంటే 7 3 21 1వ స్థానంలో 1 వస్తుంది. అలాగే 8 తీసుకుంటే 8 3 24 1వ స్థానంలో 4 వస్తుంది. 9 తీసుకుంటే 9 3 27 1వ స్థానంలో 7 వస్తుంది. అంటే దేనికి రాలే, ఒక 5కి మాత్రమే వచ్చింది. అంటే ఇక్కడ 5+5+5 15 అవుతుంది. అంటే 1వ స్థానంలో ఏని అలాగే ఈ 3 అంకెలు కూడా ఏ. దీనికి కరెక్ట్గా మ్యాచ్ అయిన నెంబర్ ఇదే కాబట్టి ఏ విలువ ఎంత అవుతుందండి? 5 అవుతుంది. బి విలువ ఏమవుతుంది? 1 అవుతుంది. సేమ్ అలాంటి ప్రాబ్లం మనకి ఎక్సర్సైజ్లో 9th వన్ చూడండి. ఇది కూడా ప్లస్ అయింది. బినే ఒక అంకె సంఖ్యకు 1 యాడ్ చేయడం వల్ల 8 వస్తుంది అంట. అంటే 1కి 8 రావడానికి అవకాశం ఉన్న నెంబర్లు ఏంటి? 1కి 7 యాడ్ చేస్తే 2 వస్తుంది. 1కి 7 ప్లస్ చేస్తే 8 వస్తుంది. అలానే 1కి 17 ప్లస్ చేస్తే లాస్ట్లో 18 వస్తుంది, లాస్ట్లో 8 వస్తుంది. అయితే ఇక్కడ బి అనేది ఒక అంకె సంఖ్య 2 అంకె సంఖ్య. ఇక్కడ ఏ వాల్యుబుల్ అయినా సరే ఒక అంకె సంఖ్య తీసుకోండి. అంటే బి అనేది ఒక అంకె సంఖ్యనే మనం తీసుకోవాలి. అందుకే మనము బి వాల్యూ 7 తీసుకోకూడదు, 7 గానే తీసుకోండి. అంటే బి వాల్యూ ఏమవుతుంది? ఇక్కడ 7 అవుతుంది. 7 + 1 ఏమవుతుంది? 8 అవుతుంది. ఇక్కడ బి ప్లస్ 1 ప్లేయర్ రాయొచ్చు, మనము 7 రాయొచ్చు. ఓకే, ఈ 7కి ఈ ఏ అనే నెంబర్ యాడ్ చేయడం వల్ల 1 వస్తుంది అంట. ఏ అనే నెంబర్కి 7 యాడ్ చేయడం వల్ల 1 వస్తుంది. అలా వస్తుందా? ఇక్కడ యాక్చువల్లీ 7 1 కంటే ఎక్కువ ఉంది కాబట్టి ఖచ్చితంగా ఈ 2 ప్లస్ చేస్తే వచ్చే సంఖ్య ఏమవ్వాలంటే 2 అంకెల సంఖ్య అవ్వాలి. అందులో 1వ స్థానంలో మాత్రం 1 ఉండాలి. అటువంటి సంఖ్య ఏమవుతుంది? 7కి ఏ సంఖ్య ప్లస్ చేయడం వల్ల 1 అయితే రాదు, కానీ 11 రావడానికి అవకాశం ఉంది. ఏ సంఖ్య? 7కి 4వ సంఖ్య ప్లస్ చేయడం వల్ల 11 వస్తుంది. అప్పుడు 1వ స్థానంలో 1 వస్తుంది. అంటే ఖచ్చితంగా ఏ యొక్క వాల్యూ ఏమవ్వాలండి? 4 అవ్వాలి. 4 + 7 ఏమవుతుంది? 11 అవుతుంది. అప్పుడు క్యారీ 1 వస్తుంది. 1 + 2 3 ఇప్పుడు ఏ ప్లస్ ఏం తీసుకున్నాం? మనం 4 తీసుకున్నాం కదా, 4 1 + 2 3 3 + 4 7. సో బి వాల్యూ 7 ఎక్కడ వచ్చింది మనకి? సో సరిపోయింది. అంటే ఖచ్చితంగా ఏమవుతుంది? ఇక్కడ ఏ వాల్యూ 4 బి వాల్యూ 7. ఓకే, సో మనం ప్రాక్టీస్ చేస్తే మనకు వస్తుంటుందండి. ఎక్కువ మనకి ఎక్సర్సైజ్లో 10 ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఆ 10 ప్రాబ్లమ్స్ ప్రాక్టీస్ చేయడానికి వస్తుంది. నెక్స్ట్ ఇది చూడండి, బిఏ ఇంటూ B3 ఆ రెండు మల్టిప్లై చేస్తే మనకి 5/7 వస్తుందంట. ఏంటిది? బిఏని B3తో మల్టిప్లై చేయాలి. సో జనరల్గా మల్టిప్లికేషన్ ఏం చేస్తాం? ఈ 1వ స్థానాన్ని ఈ 1వ స్థానానికి మల్టిప్లై చేస్తాం.
3 ఇంటూ ఏ 3 ఇంటూ ఏ అంటే ఈ ఏ ప్లేస్లో ఒక అంకె తీసుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ 1 తీసుకున్నాం అనుకోండి, 3 ఒకటిలో 3 వస్తుంది, అంటే 1లో స్థానంలో 3 వచ్చింది. మనకి ఈ 3 తోటి ఏని మల్టిప్లై చేస్తే 1లో స్థానంలో ఏ రావాలి, ఏ అంకె రావాలంట. ఓకే, అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఏ వాల్యూ 7 అనుకోండి, దీని వాల్యూ 27 కానీ 37 కానీ 47 ఇలా రావాలి. మనకి ఎంత వచ్చినా పర్లేదు, 1లో స్థానంలో 7 ఉండాలి అనమాట. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఏ వాల్యూ చూద్దాం, చెక్ చేద్దాం. 3 ఏ ప్లస్ 2 తీసుకున్నాం అనుకోండి, 6 వస్తుంది. 3 తీసుకుంటే 9 వస్తుంది. 4 తీసుకుంటే 12 వస్తుంది. 5 తీసుకుంటే 15, అంటే 5కి అవకాశం ఉంది. ఇక్కడ ఏ ప్లస్లో 5 తీసుకుంటే 3 5 15, అప్పుడు 1లో స్థానానికి 5 వస్తుంది. అంటే ఏ వాల్యూ ఎంత అవడానికి అవకాశం ఉంది, 5 అవడానికి అవకాశం ఉంది. నెక్స్ట్ 6కి వస్తుందా, 3 6 18, 6 రాలేదు. 3 7 21 రాలేదు. 3 8 24 రాలేదు. 3 9 27 రాలేదు. అంటే ఖచ్చితంగా ఏ వాల్యూ 5 అవుతుంది. ఓకే, ఇది 5, ఖచ్చితంగా 5. ఓకే, అంటే ఇక్కడ B5 ఇంటూ B3 ఈ రెండు మల్టిప్లై చేస్తే 575 వస్తుందా. ఖచ్చితంగా B వాల్యూ ఏమవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ అబ్జర్వ్ చేద్దాం, ఇక్కడ లాజికల్గా వెళ్ళాలి మనం, అన్నిసార్లు మల్టిప్లై చేసుకుని వెళ్ళిపోకూడదు. ఫర్ ఎగ్జాంపుల్ B వాల్యూ 20 అనుకోండి, 25 ఇంటూ 23 అవుతుంది, అంతేనా. లేదా B వాల్యూ 1 అనుకోండి, 1 వస్తుంది, 15 ఇంటూ 13, 15 13 ఎంత అవుతుందండి, 195 వస్తుంది. అంటే 15 30 అయితే కాదు. B వాల్యూ 2 తీసుకుంటే 25 ఇంటూ 23 వస్తుంది. 25 ఇంటూ 23, 25 20 is 500, 25 is 75. సో సరిపోయింది కరెక్ట్గా. అంటే B వాల్యూ ఎంత అవ్వాలి ఇక్కడ మనకి, 2 అవ్వాలి. B వాల్యూ 2, A వాల్యూ 5. ఓకే, సో ఆ విధంగా చేయాలి. నెక్స్ట్ ఇది చూడండి, ఇదేమి ఇచ్చారు ఇక్కడ, AB ఇంటూ 6 is equal to AB ఇంటూ 6 is equal to BB. 6తో ఒక నెంబర్ని మల్టిప్లై చేస్తే లాస్ట్లో అదే సంఖ్య వస్తుంది. చూడండి 6 ఎక్కడ చూడండి, 6 ఒకటి 6, 6 6ను 1తో మల్టిప్లై చేస్తే ఒకటే రాదు, 6 రాకూడదు. 6ని ఏ అంకెతో మల్టిప్లై చేస్తామో అదే అంకె రావాలి. 6 ఒకట్ల B ప్లస్ 1 తీసుకోనుకోండి, 6 ఒకట్ల 1 రాలేదు, అంటే 1 కాదు. 6 12, 6 12 చూడండి, 6 6 2 12, లాస్ట్ 2 వచ్చింది, అంటే 2 అవడానికి అవకాశం ఉంది. ఓకే, ఇప్పుడు 2 తీసుకుందాం, 6 2 12, 2 తీసుకోండి 1. 6 ఇంటూ ఏ, 6 ఇంటూ ఏ మల్టిప్లై చేస్తే దానికి మళ్ళీ మనం ఈ 1 ప్లస్ చేస్తే ఏ రావాలి, 2 రావాలి. అంటే ఖచ్చితంగా ఏమవ్వాలి, 21 అవ్వాలి. 6 ఇంటూ ఏ మల్టిప్లై చేస్తే 21 అవ్వాలి. ఆ 21కి 1 వేస్తే 22 వస్తుంది. ఎందుకు 22 రావాలి, BB అంటే 2, ఇక్కడ B వాల్యూ 2 వచ్చింది కాబట్టి 22 రావాలి కాబట్టి. అంటే ఖచ్చితంగా B వాల్యూ 2 కూడా కాదు. ఫర్ ఎగ్జాంపుల్ 3 తీసుకోండి, 6 3 18, 3 రాలేదు. 6 4 24, 6 4 4 ఇంటూ 6 అంటే 24 కదా. లాస్ట్లో 4 రావడానికి అవకాశం ఉంది కాబట్టి ఫర్ ఎగ్జాంపుల్ B వాల్యూ 4 తీసుకుందాం, 6 4 24, మరి మిగతాది కూడా ఏమవ్వాలి, 4 4 అవ్వాలి. అంటే ఇప్పుడు 6తో మనం ఈ నెంబర్ మల్టిప్లై చేసి ఈ 2 ప్లస్ చేస్తే మనకి ఏ రావాలి, 44 రావాలి. అప్పుడు ఏ వాల్యూ అంటే ఎంత అవకాశం చూడండి, 6 7 42, 42 ప్లస్ 2 44, అంటే అవకాశం ఉంది. అంటే ఖచ్చితంగా ఇక్కడ AB వాల్యూ ఏమవుతుందంటే 74 ఇంటూ 6 అవుతుంది. 74 ఇంటూ 6 మల్టిప్లై చేస్తే 444 రావాలి. కానీ చెక్ చేయండి, 6 4 24, 4 క్యారీ 2, 6 7 42, 42 ప్లస్ 2 అంటే 44, సరే. అంటే ఇక్కడ ఏ వాల్యూ ఏమవుతుంది, 4 అవుతుంది. B వాల్యూ ఏమవుతుంది, 7 అవుతుంది. సరే, ఏ వాల్యూ 7 అవుతుంది, B వాల్యూ 4 అవుతుంది. ఓకే, నెక్స్ట్ ఇక్కడ చూడండి, సంకలనం వ్యవకలనం గుణకారం భాగాహారం మనకి వ్యవకలనము భాగాహారము అలాగే గుణకారం ఈ మూడింటికి సంబంధించి లోవర్ క్లాసుల్లో అంటే 3rd 4th 5thలో మనకి కొన్ని ఫార్ములాస్ ఇచ్చారు. అంతకుముందు లేదు, కానీ ఈసారి ఇవ్వడం జరిగింది. సో వీటిని బేస్ చేసుకుని మనకి ఇదైతే ఉందండి, భాగాహార సూత్రంతో ఉంది, కానీ భేదానికి లబ్ధానికి సూత్రంలో లేదు. కానీ ఇప్పుడు ఇచ్చాడు ఈసారి టెక్స్ట్ బుక్స్లో, మనకి ఎప్పుడైతే టెక్స్ట్ బుక్స్ చేంజ్ అయ్యాయో ఆ వాటిలో ఇవ్వడం జరిగింది. కానీ ఖచ్చితంగా ఎగ్జామ్ పాయింట్ అప్పుడు అడగడానికి అవకాశం ఉంది. వాడు 4 స్టేట్మెంట్లు ఇచ్చేస్తుంది, వీటిలో సరైనది ఏదైనా ఇచ్చేస్తుంది. వియోగం మైనస్ వియోగం ఇజ్ ఈక్వల్ టు భేదం, అలాగే విభాజ్యం ఇజ్ ఈక్వల్ టు విభాజకం ఇంటూ భాగఫలం ప్లస్ శేషం. నెక్స్ట్ గుణ్యం ఇంటూ గుణకం ఇజ్ ఈక్వల్ టు అర్థం. ఓకే, ఇందులో ఒకటి ఎక్స్ప్లెయిన్ చేస్తుంది చూడండి, వియోగం మైనస్ వియోగకం ఇజ్ ఈక్వల్ టు భేదం. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ 5 - 3 ఇజ్ ఈక్వల్ ఏమవుతుంది, 2 వస్తుంది.
ఇందులో ఈ 5 అనేది ఏమవుతుందంటే వియోగం అవుతుంది, ఇదేమవుతుంది వియోగం అవుతుంది, ఇక్కడ ఏమవుతుందంటే భేదం అనేది అవుతుంది. వియోగం మైనస్ వియోగకం ఇంటూ ఇజ్ ఈక్వల్ టు భేదం. నెక్స్ట్ ఇదే 5 ఇంటూ 3 తీసుకుంటే ఏమొస్తుంది 15 వస్తుంది. అందులో ఫస్ట్ సంఖ్య ఏమవుతుందంటే గుణ్యం అవుతుందండి, రెండవ సంఖ్య ఏమవుతుందంటే గుణకం అవుతుంది, ఆ రెండు మల్టిప్లై చేసి వచ్చేది ఏమవుతుందంటే లబ్ధం అవుతుంది. ఓకే, సో ఈ రెండు మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ ఇవ్వలేదు, కానీ దీన్ని బేస్ చేసుకొని ఇచ్చాడండి. అంటే ఎలా ఇచ్చాడంటే వాడే ఇచ్చాడు ఏంటనేసి విభాజకం 15, భాగఫలం 4, శేషం 5, అయితే విభాజ్యం ఎంత క్వశ్చన్ ఇచ్చాడు. ఇలాంటి క్వశ్చన్ ఇచ్చాడు, విభాజ్యం ఇస్తాడు, భాగఫలం ఇస్తాడు, శేషం ఇస్తాడు, విభాజ్యం అడిగాడు. సో విభాజ్యానికి ఫార్ములా తెలియాలి. విభాజ్యం ఈక్వల్ ఫార్ములా ఏంటి, విభాజ్యం ఈజ్ ఈక్వల్ టు విభాజకం ఇంటూ భాగఫలం ప్లస్ శేషం. సో భాగంగా ఇలా తీసుకున్నప్పుడు ఈ పక్కన ఈ మధ్యలో ఏమవుతుందంటే విభాజ్యం అవుతుంది. విభాజ్యం రాజ్యం, రాజ్యం విభాజ్యం, రాజ్యం ఎప్పుడు మధ్యలో ఉంది. ఓకే, ఇక్కడ విభాజకం, ఇక్కడ విభాజకం, విభాజకం, విభాజకాన్ని ఒక పేరు అంటే భాజకం అంటాడు, లేదా కారణాంకం అంటాడు, ఏదైనా ఒకటే. విభాజకం అన్నా కారణాంకం అన్నా, లేదా కారణాంకం వాడు ఇచ్చేది, కానీ విభాజకం ఒకటి లేదా భాజకం ఒకటి, ఈ రెండు యూజ్ చేస్తాడు. ఓకే, నెక్స్ట్ కారణాంకం వాడు ఎందుకు ఇచ్చాడంటే, కారణాంకం అంటే ఎగ్జాక్ట్గా డివిజిబుల్ అయితే అది కారణాంకంగా చెప్పుకోవాలి. ఓకే, నెక్స్ట్ ఇక్కడ ఏమంటామంటే భాగఫలం, ఈ కింద శాస్త్రం. ఓకే, మనకి విభాజ్యం కావాలంటే ఈ రెండు మల్టిప్లై చేసి ఇది ప్లస్ చేయాలి, అప్పుడు మనకి ఏమొస్తుంది మిడిల్ అని వస్తుంది. అందుకే విభాజ్యం ఈజ్ ఈక్వల్ టు విభాజకం ఇంటూ భాగఫలం ప్లస్ శాస్త్రం, ఈ రెండు ఇంటూ చేయాలి, ఈ రెండు ఇంటూ చేయాలి, వచ్చిన దానికి కింద ఉంది ఈ శాస్త్రాన్ని ప్లస్ చేయాలి, ప్లస్ చేసి ఏమొస్తుందంటే విభాజ్యం అనేది వస్తుంది. ఓకే, ఇది మనకి ఈ సంకలనం కాకుండా వ్యవకలనానికి అలాగే భాగహారానికి గుణకారానికి సంబంధించిన ఫార్ములాస్. వియోగం మైనస్ వియోగం ఈజ్ ఈక్వల్ టు భేదము. దీన్ని ఇంకో విధంగా అడుగుతుండేవాడు, ఈ వియోగం అయితే ఏమవుతుందండి ప్లస్ వియోగకం అవుతుంది, అప్పుడు ఈజ్ ఈక్వల్ ఏమొస్తుంది వియోగం వస్తుంది. సో వియోగం ఈజ్ ఈక్వల్ టు భేదం ప్లస్ వియోగకం. సో స్టేట్మెంట్స్ చేంజ్ చేసి ఇస్తుంటాం, అందులో కరెక్ట్ స్టేట్మెంట్ మనం ఐడెంటిఫై చేయాలి. వియోగం మైనస్ వియోగం ఈజ్ ఈక్వల్ టు భేదం. ఓకే, నెక్స్ట్ విభాజం ఈజ్ ఈక్వల్ టు విభాజకం ఇంటూ భాగఫలం ప్లస్ శాస్త్రం ఒకటి, గుణ్యం ఇంటూ గుణకం ఈజ్ ఈక్వల్ టు లబ్ధం. ఈ మూడు గుర్తుపెట్టుకోండి. బాటమ్స్కి సంబంధించి లాస్ట్ అక్టోబర్లో జరిగిన టెట్లో ఈ 3 క్వశ్చన్స్ ఇచ్చాడు. సో ఈ 3 క్వశ్చన్స్ మీకు ఎందుకు చూపిస్తున్నానంటే మీకు ఈ క్వశ్చన్స్ చూస్తే ఒక లెవెల్ తెలుస్తుంది మీకు, అంటే ఏ లెవెల్లో క్వశ్చన్ అడుగుతున్నాడు అనేసి. బాటమ్స్ కాన్సెప్ట్ చాలా డెప్త్గా ఉంటుంది, అంటే చాలా హై లెవెల్లో ఉంటుంది. అంటే ఇవే నెంబర్స్ వాడు ఫ్రాక్షన్స్లో ఇచ్చేసి ప్రాబ్లమ్ ఇస్తుంటాడు. ఓకే, సో ఎగ్జామ్స్ మనకి అలాంటి ప్రాబ్లమ్స్ ఇవ్వలేదు, సో సింపుల్గా ఈజీగా ఉన్న ప్రాబ్లమ్స్ ఇచ్చాడు. ఓకే, సో ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ టెట్ అండ్ బేస్ చేసి ఇస్తున్నాడు కాబట్టి మ్యాక్సిమం ఈ లెవెల్లో ఇస్తాడండి. ఓకే, సో ఈ లెవెల్లో ఉన్న ప్రాబ్లమ్స్ ప్రాక్టీస్ చేయండి. ఇందులో ఫస్ట్ వన్ చూడండి, 4 + 4 + 4 + 4 డివైడెడ్ బై 4 బై 3 + 3 + 3 డివైడెడ్ బై 3. సో దాని వాల్యూ ఫైండ్ చేయమండి. యాక్చువల్ మనకి బార్డ్నెస్ మనం అప్లై చేసినప్పుడు BODMAS, బి అంటే బ్రాకెట్ ఏంటి, ఓ అంటే ఆఫ్ అన్న ఇంటూ అన్న ఒకటే, అయితే ఇంటూ వేరు ఆఫ్ వేరు, ఇక్కడ ఆఫ్ ఉన్నప్పుడు ఆఫ్ ముందు చెయ్యాలి. ఓకే, నెక్స్ట్ డి అంటే డివిజన్ ఏంటి, నెక్స్ట్ ఎం అంటే మల్టిప్లికేషన్, ఏ అంటే ఎడిషన్, ఎస్ అంటే సబ్ట్రాక్షన్. ఓకే, వీటిని అప్లై చేయాలి. ఇందులో ఫస్ట్ వన్ ఏంటి అప్లై చేయాలి, బ్రాకెట్, అంటే బ్రాకెట్లో ఉన్న సింప్లిఫై చేయాలి. దీనికంటే ముందు కూడా ఉంటుంది వెన్నికలం బార్ అనేసి, అంటే బార్ ముందు కూడా సింప్లిఫై చేసుకోవాలి. ఓకే, సో ఫస్ట్ ఇందులో ఎక్కడ బార్ లేదు కాబట్టి బ్రాకెట్ ఉంది కాబట్టి బ్రాకెట్ నుంచి సింప్లిఫై చేసుకోండి. ఈ బ్రాకెట్ ఎంత ఉంది 4 + 4 + 4 టైమ్స్ ఉంది కాబట్టి వీటిని ప్లస్లో లేక నో ప్రాబ్లం. ఇందులో మళ్ళీ మనకి డివైడెడ్ బై ఇంటూ మైనస్ అనుకోండి, అప్పుడు మనం దీన్ని అప్లై చేయాలి. ఫస్ట్ డివైడ్ బై చేయాలి, తర్వాత ఇంటూ, తర్వాత ప్లస్, తర్వాత మైనస్. ఓకే, సో అన్ని ప్లస్లే కాబట్టి 4 + 4 + 4 ఎంత అవుతుంది 16 అవుతుంది. సో 16 డివైడెడ్ బై 4 బై, ఇక్కడ 4 టైమ్స్ 16 అయిపోయింది. సో 16 డివైడెడ్ బై 4 అంటే ఎంత వస్తుంది, సో 4 వస్తుంది బై డినామినేటర్లో 3 + 3 + 3 డివైడెడ్ బై 3 ఉంది. సో చాలా మంది పొరపాటు ఏంటి పైన ప్లస్ చేసే కింద అదే ప్లస్ చేస్తే 9 డివైడెడ్ బై 3 వస్తుంది.
సో 9/3 అంటే ఎంత వస్తుంది? 3 రావాలి. సో 3 వస్తే ఏమవుతుంది అప్పుడు ఆన్సర్? 4/3 అవుతుంది. ఆప్షన్లో 4/3 కూడా ఉంది, కానీ అది రాంగ్ ఆన్సర్. ఎందుకు రాంగ్ అంటే ఇక్కడ బ్రాకెట్ ఉంది కాబట్టి ఫస్ట్ మనం దీన్ని సింప్లిఫై చేసాం. ఇక్కడ బ్రాకెట్ ఉందా? లేదు. సో బ్రాకెట్ లేదు మీనింగ్ ఏంటి? ముందు దీన్ని సింప్లిఫై చేసుకుంటాం. ఏది? డివిజన్. బ్రాకెట్స్ లేకుండా ముందు డివిజన్ చేసుకోవాలి. ముందు రెండింటికి డివిజన్ చేయండి. 3/3 అంటే ఎంత వస్తుందండి? 1 వస్తుంది. సో 3 + 3 ఎంత అవుతుంది? 6. ఇది ఎంత వస్తుంది? ప్లస్ 3/3 అంటే 1 వస్తుంది. ఓకే. సో 16/4 అంటే 4 వస్తుంది. 6 + 1 అంటే 7 వస్తుంది. ఇప్పుడు ఆన్సర్ ఏమవ్వాలి? 4/7 అవ్వాలి. 4/3 అయితే కాదు. ఓకే. ఇది నెక్స్ట్ సెకండ్ వన్ చూడండి. 4 + 6 / 2 + 2 × 5 - 2 + 1 బార్ ఇచ్చేయాలి. సో వెండికలో బార్ ఇచ్చినప్పుడు ఫస్ట్ మనం దేన్ని సింప్లిఫై చేయాలి? దీన్ని సింప్లిఫై చేయాలి. ఓకే. సో 2 + 1 ఎంత వస్తుంది? 3 వస్తుంది. ఇక్కడ -2 + 1 చేయకూడదు, బార్ ఉంది కాబట్టి నెంబర్స్ మాత్రం చేసి తీసుకోండి. 2 + 1 ఎంత వస్తుందండి? ఎంత వస్తుంది? 3 వస్తుంది. అంటే 5 - 3. ఓకే. ఇక్కడ 4 + 6 / 2 × 5 -3 వచ్చిందండి. సో వీటితో మనం ఏం చేయాలి? ఇక్కడ డివిజన్ చేయాలి. సో డివిజన్ సింబల్ ఎక్కడ ఉంటుంది? ఇక్కడ ఉంది. అంటే ఈ రెండింటికి డివిజన్ చేయండి. 6 / 2 ఎంత వస్తుందండి? 3 వస్తుంది. తర్వాత ఏం చేయాలి? మల్టిప్లికేషన్. సో ఈ రెండు మల్టిప్లై చేయండి. 3 × 5 = 15. ఓకే. నెక్స్ట్ ఏం చేయాలి? ప్లస్. సో ఇక్కడ ప్రాబ్లం ఏమవుతుంది చూడండి. 4 ప్లస్ ఇక్కడ ఏముందండి? 15 - 3. సో సింప్లిఫై చేస్తే ఏమవుతుంది? 4 + 15 19 అవుతుంది. 19 - 3 16 వస్తుంది. సో ఆన్సర్ ఏమవుతుంది? దీనికి 16 వస్తుంది. ఓకే. నెక్స్ట్ వన్ చూడండి. ముందు బ్రాకెట్ సింప్లిఫై చేయాలి కాబట్టి ఈ బ్రాకెట్ ని సింప్లిఫై చేసుకోండి. ఎంత వస్తుంది చూడండి. 5/5 అంటే ఎంత అయిపోతుంది? 1 అయిపోతుంది. ఓకే. నెక్స్ట్ ఇంటూ చేయాలి. ఈ రెండు ఇంటూ చేయండి. ఎంత వస్తుంది? 25 వస్తుంది. 25. ఓకే. సో ప్రాబ్లం రాసుకుందాం. 5 + 25 5 + 25 - 1 క్లోజ్ బ్రాకెట్ ఇంటూ 5 / 5. ఓకే. సో డివైడెడ్ బై 5 అంటే ఎలా రాయొచ్చు? మనము హోల్ బై 5 రాసుకోవచ్చు. ఇప్పుడు ఈ 5 కి 5 క్యాన్సిల్ అయిపోతుంది. ఓకే. సో సింప్లిఫై చేయండి. 5 + 25 అంటే ఎంత వస్తుంది? 30 వస్తుంది. 30 - 1 అంటే 29 వస్తుంది. సో ఆన్సర్ ఏమవుతుందంటే 29 అనేది అవుతుంది. ఓకే. సో ఇలా చేయండి. సో బార్ మెథడ్ అప్లై చేసినప్పుడు మనం ఫస్ట్ ఏం చేయాలంటే వెండికలం బార్ మెథడ్ సింప్లిఫై చేసుకుంటాం. తర్వాత బ్రాకెట్స్ సింప్లిఫై చేసుకుంటాం. ఆ తర్వాత ఆఫ్ క్వశ్చన్స్లో మనకి ఆఫ్ అనే వర్డ్ ఉంటుంది. ఆఫ్ అనే వర్డ్ ఉంటే ఆఫ్ మల్టిప్లై చేసుకుంటాం. సింప్లిఫై చేసుకున్న తర్వాత డివిజన్, మల్టిప్లికేషన్, ఎడిషన్, సబ్ట్రాక్షన్ ఒక ఆర్డర్లో సింప్లిఫై చేసుకోవాలి. ఓకే. సో మనకి లాస్ట్ ఎగ్జామ్ 3 క్వశ్చన్స్ ఇచ్చాడు కాబట్టి ఖచ్చితంగా ఈ ఎగ్జామ్స్ కూడా క్వశ్చన్స్ వస్తాయండి. అది కూడా నాకు తెలిసి హై లెవెల్ ఇవ్వకపోవచ్చు. హై లెవెల్ అంటే ఎలా ఉంటుందంటే ఫ్రాక్షన్స్ వచ్చేస్తాయండి. 3/2 + 1/3 - 4/6 మైనస్ బ్రాకెట్ ఇచ్చేసి లాస్ట్లో బార్స్ తీసుకుంటాం. చాలా హై లెవెల్ అది. అంత హై లెవెల్ మీకు ఇవ్వలేదు. లాస్ట్ టెట్లో ఇవ్వలేదు, అంత ముందు టెట్లో కూడా ఇవ్వలేదు వాడు. ఇంత హై లెవెల్ ఇవ్వాలి అంటే నాకు తెలిసి డిఎస్లు ఇస్తే ఇవ్వాలి తప్ప టెట్లో అయితే ఇవ్వలేదు వాడు. ఓకే. సో మనం ఏంటంటే ఈ బార్ మెథడ్కి సంబంధించిన ప్రాబ్లమ్స్, మనం బేసిక్ ప్రాబ్లమ్స్ ఎక్కడైతే ఉంటాయో అవి ఒకసారి ప్రాక్టీస్ చేస్తే మంచిది. ఓకే. సో నాకు తెలిసి 6th కానీ 5th ఉంటాయి అనుకుంటున్నాను. 5th కానీ 7th కానీ ఒకసారి చూడండి, అక్కడ ప్రాబ్లమ్స్ ఒకసారి ప్రాక్టీస్ చేయండి. ఓకే. LCM HCF ఏంటంటే LCM అండ్ HCF. ఓకే. సో LCM HCF మనం చేసినప్పుడు వీటికి ముందు మనకు తెలియాల్సింది ఏంటంటే వీటి యొక్క ఫుల్ ఫామ్స్ తెలియాలి. LCM HCF. LCM అంటే లీస్ట్ కామన్ మల్టిపుల్, HCF అంటే హైయెస్ట్ కామన్ ఫ్యాక్టర్. ఓకే. సో మన తెలుగులో తీసుకుంటే కనిష్ట సామాన్య గుణిజం అని తీసుకుంటాం. అదే దీన్ని తీసుకుంటే గరిష్ట సామాన్య, ఎఫ్ అంటే ఫ్యాక్టర్ అంటే కారణాలు. ఈ కారణాంకాన్ని మనము బాధ్యతలు కూడా అంటామండి. అందుకే కొన్నిసార్లు గసాబా అంటాడు, ఇంకొన్నిసార్లు గసాక అంటాడు. గసాక అన్నా గసాబా అంటే ఒకటే. కారణాంకం లేదా బాధ్యత. కొన్నిసార్లు జీసీడీ వాడు కూడా ఇస్తుంటుంది. జీసీడీ అప్పుడు కనిపించాల్సిన అవసరం లేదు. జీసీడీ మీన్స్ గ్రేటెస్ట్ కామన్ డివైజర్. డివైజర్ మీన్స్ విభాజకం అర్థం వస్తుంది. సో ఇది కూడా దేనికి సంబంధించిందంటే హెచ్సిఎఫ్కి సంబంధించింది. జీసీడీ అయినా హెచ్సిఎఫ్ అన్నా ఒకటే, కన్ఫ్యూజ్ అవ్వకండి.
ఓకే. సో ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ లో దీని నుంచి క్వశ్చన్ ఎలా అడుగుతుందంటే డైరెక్ట్ క్వశ్చన్ అడిగేస్తున్నాడు. ఎలా అంటే 46, 48, 24, 72 వీటికి ఎల్సిఎం అడుగుతున్నాడు, ఇది హెచ్సిఎఫ్ అడుగుతుంది. సో ఎల్సిఎం హెచ్సిఎఫ్ చేసినప్పుడు మనకి చాలా రూల్స్ ఉంటాయండి. ఒక్కొక్క ప్రాబ్లమ్ మనము ఒక ఎల్సిఎం ప్రాబ్లమ్ మనం 7 మెథడ్స్లో చేయొచ్చు, 6 to 7 మెథడ్స్. ఇప్పుడు మెథడ్స్ గురించి చెప్తే టైం వేస్ట్. మీకు జనరల్గా ఒక ప్రాసెస్ వచ్చి కాబట్టి ఆ ప్రాసెస్ ఫాలో అయిపోండి. అది మీరు గుర్తుపెట్టుకోండి, ఎల్సిఎం చేసినప్పుడు కూడా ప్రైమ్ నెంబర్స్ యూజ్ చేయండి, ప్రైమ్ నెంబర్స్ యూజ్ చేయాలి. ఓకే. చాలా వరకు ఫర్ ఎగ్జాంపుల్ 48, 24, 72 ఈ 3 నెంబర్స్ మనకి 12th డివిజన్ 12th చేయొచ్చు, తప్పలేదు, చేయొచ్చు. ఇక్కడ ఎప్పుడు చేయొచ్చు అంటే కొన్ని సందర్భాలు చేయొచ్చు, అన్ని సందర్భాలు చేయలేము మన దగ్గర. సో కొన్ని సందర్భాల్లో ఆన్సర్ వస్తుంది, కొన్ని సందర్భాల్లో ఆన్సర్ రాదు. ఆన్సర్ ఏ సందర్భంలో రావాలని అంటే ఇలా చేసినా రావాలంటే సరే మీరు ఎప్పుడంటే ఈ ప్రైమ్ నెంబర్స్ యూజ్ చేస్తే వస్తుంది. ఓకే. కాబట్టి ఎల్సిఎం చేసినప్పుడు ఎప్పుడైతే మీరు ఏ నెంబర్ యూజ్ చేస్తారు, ప్రైమ్ నెంబర్స్ యూజ్ చేయండి. అదే హెచ్సిఎఫ్ చేసిన అనుకోండి, హెచ్సిఎఫ్ చేసినప్పుడు మీరు ఈ ప్రైమ్ నెంబర్స్ యూజ్ చేసిన అవసరం లేదు. హెచ్సిఎఫ్ చేసినప్పుడు రూల్ ఉంటుంది. ఆ రూల్ అప్లై చేసినప్పుడు ఆ అన్ని నెంబర్లు కూడా ఒకే నెంబర్తో డివిజన్ అయినట్లయితే మీరు ప్రైమ్ నెంబర్స్ యూజ్ చేసుకోవచ్చు, లేదా కాంపోజిట్ నెంబర్ అనేది యూజ్ చేసుకోవచ్చు, అంటే సమ్మిట్ సింక్. ఫర్ ఎగ్జాంపుల్ ఈ నెంబర్ తీసుకోండి 48, 24, 72 ఈ 3 నెంబర్స్కి ఎల్సిఎం హెచ్సిఎఫ్ రెండు ఫైండ్ చేద్దాం. ఒకటే ప్రాబ్లం చెప్పేస్తున్నాను ఇక్కడ 24, 48, 72 ఈ 3 నెంబర్స్ జనరల్గా మనకి ఎల్సిఎం చేసినప్పుడు 3తో మల్టిప్లై అవుతుంది, 3తో డివిజన్ అవుతుంది. 3 8s, 3 16s, 3 24s. నెక్స్ట్ 2 తోటి 2 4s, 2 8s, 2 12s. నెక్స్ట్ 2 తోటి 2 4s, 2 2s, 2 4s, 2 6s. నెక్స్ట్ 2 తోటి 2 2s, 2 1s, 2 3s. సో చూడండి ఫైనల్గా ఎంత వస్తుంది, 3 3 is 9, ఎంత వస్తుంది 2 2 is 4, 2 2 is 4, 4 4 16, 16 9 is 144. సో ఎల్సిఎం ఏమవుతుంది 144 అనేది అవుతుంది. ఓకే. సో జనరల్ ప్రాసెస్ చేయడం మనం, లేదా ఇంకా చాలా షార్ట్ కట్స్ ఉంటాయి. యాక్చువల్లీ షార్ట్ కట్స్ చేసిన ఏంటంటే 48 48, 24, 48, 72 హైయెస్ట్ నెంబర్ 72. ఈ 72 నెంబర్ ఏ నెంబర్ డివిజన్ అవుతుందో క్యాన్సిల్ చేసి వచ్చింది. సో 24 క్యాన్సిల్ అయిపోతుంది. సో 48కి 72కి మీరు ఎల్సిఎం తీసుకుని చాలు. ఎల్సిఎం మనం 7 మెథడ్స్లో చేయొచ్చు. ఓకే. సో మీకు తెలిసిన జనరల్ ప్రాసెస్ ఇది, జనరల్ ప్రాసెస్ నేను చెప్పేస్తున్నాను ఇక్కడ, మళ్ళీ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ కన్ఫ్యూజ్ అవుతారు అనేసి. సో ఎల్సిఎం సంబంధించిన కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అంటే బేసిక్స్ నుంచి అన్నీ తెలియాలంటే ఎల్సిఎం హెచ్సిఎఫ్ సంబంధించి ఒక వీడియో చేస్తాను, అది కూడా డిస్క్రిప్షన్లో ఇస్తాను, చూడండి ఒకసారి మీకు వీడియో. హెచ్సిఎఫ్ చూడండి ఇక్కడ 24, 48, 72. ఓకే. సో చాలా వరకు చాలా మంది హెచ్సిఎఫ్ చెప్పే ప్రాసెస్ ఏంటంటే ఓల్డ్ మెథడ్ చెప్తారు. ఏంటంటే ఇచ్చిన 3 నెంబర్స్లో 2 నెంబర్స్ హైయెస్ట్ నెంబర్ని సెకండ్ హైయెస్ట్ రెండింటిని తీసుకొని హెచ్సిఎఫ్ డివిజన్ మెథడ్ హెచ్సిఎఫ్ చేసి వచ్చిన నెంబర్కి మళ్ళీ రిమైనింగ్ నెంబర్తో హెచ్సిఎఫ్ చేయమంటారు. అవసరం లేదు అలాగా, మనకు ఎన్ని నెంబర్స్ అవసరం లేదు, ఎన్ని నెంబర్స్ అనవసరం. ఆ నెంబర్స్ అన్నీ కూడా ఒకే నెంబర్తో డివిజన్ అవ్వాలి. వాడు ఎన్ని నెంబర్స్ ఇచ్చినా సరే, అవి 2 అవ్వండి, 3 అవ్వండి, 4 అవ్వండి, ఎన్ని నెంబర్స్ ఇచ్చినా సరే ఆ నెంబర్స్ అన్నీ కూడా ఒకే నెంబర్తో డివిజన్ అవ్వాలి. అది ఏ నెంబర్ అయినా పర్వాలేదు, అది ప్రధాన సంఖ్య పర్వాలేదు, సమిట్ సంఖ్య పర్వాలేదు. 24, 48, 72 దేంతో డివిజన్ అవుతున్నాయి, 6తో డివిజన్ అవుతాయండి, 8తో డివిజన్ అవుతాయి, 12తో డివిజన్ అవుతాయి, ఇంకా దేంతో డివిజన్ అవుతాయి, 24తో కూడా డివిజన్ అవుతాయి. మనం దేంతో చేద్దాం, దేంతో నేను చేయొచ్చు, తప్పేం లేదు. ఇక్కడ నేను ఇప్పుడు 6 తీసుకుంటున్నాను. 6 6 4s, 6 8s, 6 12s. మళ్ళీ 3 నెంబర్స్ మనకి ఇచ్చిన నెంబర్స్ అన్నీ డివిజన్ అవ్వాలి. ఈ 3 నెంబర్స్ ఎంత డివిజన్ అవుతున్నాయి, 4 తోటి 4 1s, 4 2s, 4 3s. ఈ నెంబర్స్ అన్ని మళ్ళీ ఒక నెంబర్తో డివిజన్ అవ్వాలి. 1 2 3 ఏ నెంబర్తో డివిజన్ అవుతాయి, ఇంకే నెంబర్తో డివిజన్ అవ్వాలి. సో ఏ నెంబర్తో డివిజన్ అవ్వనప్పుడు మళ్ళీ తీసుకోవాల్సిన అవసరం లేదు. ఈ సైడ్ ఏ నెంబర్స్తో వస్తాయో ఆ నెంబర్స్ యొక్క లబ్ధం తీసుకోవాలి, మల్టిప్లికేషన్ తీసుకోవాలి, మల్టిప్లై. సో 6 4s, 24. ఇక్కడ 24, 48, 72 హెచ్సిఎఫ్ ఏమవుతుందంటే 24 అనేది అవుతుంది. ఓకే. ఇది షార్ట్ కట్ మెథడ్ అండి. సో ఒకప్పుడు ఎలా చేసేవాళ్ళంటే మనము ఈ 2 నెంబర్స్ అంటే 48 తో 72 డివిజన్ చేస్తే మనకి ఒక నెంబర్ వస్తుంది. ఆ నెంబర్ని మళ్ళీ మనం 24తో డివిజన్ చేస్తే ఫైనల్ హెచ్సిఎఫ్ వస్తుంది. అది ఓల్డ్ మెథడ్, అది అవసరం లేదు. ఇది న్యూ మెథడ్ ఏంటి, ఇచ్చిన నెంబర్స్ అన్నీ కూడా ఒకే నెంబర్తో డివిజన్ అవ్వాలి. అది ఏ నెంబర్ అయినా పర్వాలేదు, అది ప్రధాన సంఖ్య పర్వాలేదు, సమితి సంఖ్య పర్వాలేదు. ఓకే. అలా డివిజన్ చేసుకుంటూ ఫైనల్గా వచ్చినప్పుడు అన్ని నెంబర్స్ డివిజన్ అవ్వాలి. ఏ 2 నెంబర్స్ డివిజన్ అయ్యి ఒక నెంబర్ డివిజన్ అవ్వకపోయినా మనం చేయవలసిన అవసరం లేదు.
సో డివిజన్ అవ్వకపోతే అక్కడ ప్రాసెస్ ఆపేసి ఈ సైడ్ ఏ నెంబర్స్ వస్తాయో ఆ నెంబర్స్ మనం మల్టిప్లై చేసుకుంటే చాలు. అదే మనకి ఏమవుతుందంటే ఫైనల్ హెచ్సిఎఫ్ అనేది అవుతుంది. ఓకే, సో ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ అడిగితే డైరెక్ట్గా కొంచెం అడిగేస్తున్నాడు, లేదా ఫ్రాక్షన్స్ ఇస్తున్నాడండి. సో ఫ్రాక్షన్స్ ఇచ్చేసి మనకి ఏమడుతున్నాడు అంటే ఎల్సిఎం హెచ్సిఎఫ్ అడుగుతుంటాడు. ఫర్ ఎగ్జాంపుల్ 2/3, 5/6, 5/9 వీటికి ఎల్సిఎం హెచ్సిఎఫ్ రెండు కావాలి. సో ఎల్సిఎం ఒకటి, హెచ్సిఎఫ్ ఒకటి గుర్తుపెట్టుకోండి. మరి ప్రాసెస్ చేయండి, ఇక్కడ మీకు చెప్తే మీరే ట్రై చేయండి. ఎల్సిఎం అడిగితే ఎల్సిఎం బై హెచ్సిఎఫ్, వాడు ఎల్సిఎం అడిగితే ఎల్సిఎం బై హెచ్సిఎఫ్, హెచ్సిఎఫ్ అంటే రివర్స్ అంటే హెచ్సిఎఫ్ బై ఎల్సిఎం. వాడు ఏదైతే అడుగుతాడో అది టాప్ న్యూమరేటర్లో ఉండాలి, రెండోది డినామినేటర్లో ఉండాలి. దేంటి ఇక్కడ 2/3, 5/6, 5/9లో ఈ 2, 5, 5 అని చూసారా, అవి న్యూమరేటర్స్. ఒకవేళ ఎల్సిఎం అడిగితే 2, 5, 5కి ఎల్సిఎం బై డినామినేటర్ 3, 6, 9కి హెచ్సిఎఫ్ చేయాలి. అదే హెచ్సిఎఫ్ అడిగితే 3, 2, 5, 5కి హెచ్సిఎఫ్ చేసి డినామినేటర్ 3, 6, 9కి ఎల్సిఎం చేయాలి. అంటే ఏం లేదు, భిన్నాలు ఇచ్చి ఎల్సిఎం హెచ్సిఎఫ్ చేయమన్నప్పుడు ఎల్సిఎం చేయమంటే లవాల్కి ఎల్సిఎం చేసి హారాలకి హెచ్సిఎఫ్ చేయాలి. ఒక హెచ్సిఎఫ్ చేయమంటే లవాల్కి హెచ్సిఎఫ్ చేసి హారాలకి ఎల్సిఎం చేయాలి. రివర్స్, వాడు ఏదైతే అడుగుతాడో దాన్ని మనం ఎల్సిఎంలో చేయాలి, రెండోది హెచ్సిఎఫ్లో చేయాలి. ఓకే, ఇది గుర్తుపెట్టుకోండి. ఇది మనకి భిన్నాలకు సంబంధించిన ఎల్సిఎం హెచ్సిఎఫ్. ఓకే, సో ఈ రెండు కాకుండా మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ రావడానికి ఎక్కువగా ఉన్న ప్రాబ్లమ్స్ ఏంటంటే ఎల్సిఎం హెచ్సిఎఫ్లో వర్కింగ్ సమ్స్ అడుగుతుంటాడండి. నెక్స్ట్ ఇక్కడ ఎల్సిఎం హెచ్సిఎఫ్కి సంబంధించి వర్కింగ్ సమ్స్ మనకి ఎక్కువ ఇంపార్టెంట్ అండి. అయితే మనకి ఎగ్జామ్ పాయింట్ వచ్చిన క్వశ్చన్స్లో దానికి ఎల్సిఎం చేయాలా హెచ్సిఎఫ్ చేయాలా నాకు కొంచెం కన్ఫ్యూజ్ అవుతుంటాం. గుర్తుపెట్టుకోండి, ఇక్కడ మనకి 6th క్లాస్లో సెమిస్టర్ 1 అనేది పేజ్ నెంబర్ 87 నుంచి మనకు కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి. 86 నుంచి 86లో 12th ఎగ్జాంపుల్ నుంచి. ఓకే, ఇక్కడ మనకి కొన్ని ప్రాబ్లమ్స్ తీసుకుంటే కొలతలకు సంబంధించి ఎల్సిఎం హెచ్సిఎఫ్ సంబంధించి ఏదైనా క్వశ్చన్స్నట్లయితే ఖచ్చితంగా చేయాల్సింది ఏంటంటే అక్కడ హెచ్సిఎఫ్ చేయాలండి. ఏం చేయాలి? హెచ్సిఎఫ్. కొలతలకు సంబంధించి కొన్ని ప్రాబ్లమ్స్ చూద్దాం ఒకసారి. లేదు నేను ఎక్స్ప్లెయిన్ చేయండి, కానీ ట్రై చేయండి. పేజ్ నెంబర్ 85లో మనకు ఒక ప్రాబ్లం ఉన్నది చూడండి. 2 ట్యాంకర్లలో వరుసగా 850 లీటర్లు మరియు 680 లీటర్ల కిరోసిన్ నూనె ఉంటుంది. 2 ట్యాంకర్ల కిరోసిన్ నూనె ఖచ్చితమైన సార్లు కొలవగల పాత్ర యొక్క గరిష్ట సామర్థ్యాన్ని తెలుసుకున్నాం. ఇక్కడ గరిష్ట సామర్థ్యం అయితే క్వశ్చన్స్లో మనకి గరిష్ట అనే వర్డ్ కనిపించింది అనుకోండి, ఖచ్చితంగా మీరు ఫిక్స్ అయిపోవాల్సింది. గరిష్ట, గ్రేటెస్ట్, మినిమం, సరే మినిమం కదా, మ్యాక్సిమం. సో ఇలాంటి వర్డ్స్ కనిపిస్తుంది ఏం చేయాలంటే మనం హెచ్సిఎఫ్ చేయాలి. ఓకే, అంటే కొలతకి సంబంధించి ఎటువంటి క్వశ్చన్స్ మనం ఏం చేయొచ్చు అంటే హెచ్సిఎఫ్ చేయొచ్చు. ఇది ఒక క్వశ్చన్ ఏంటిది, కొలత పాత్రకు సంబంధించి కిరోసిన్ సంబంధించి. ఇటువంటిదే మనకి పేజ్ నెంబర్ 89లో క్వశ్చన్ చూడండి. రేణు 75 కిలోల మరియు 69 కిలోల బరువున 2 బస్తాల ఎరువులను కొనుగోలు చేసింది. ఎరువుల బస్తాలను ఖచ్చితమైన సార్లు కొలవగల గరిష్ట బరువును విలువ కొనుక్కోమని చెప్పింది. సో ఇవి కూడా బరువుకు సంబంధించి కొలతకు సంబంధించి అంటే ఇక్కడ మనం ఏం చేయాలి, ఆ 2 నెంబర్స్ 75కి 69కి ఏం చేయాలి, హెచ్సిఎఫ్ చేయాలి. సో హెచ్సిఎఫ్ చేస్తే ఎంత వస్తుందంటే 75, 69 అంటే 325 323 సో 3 kgs అవుతుంది అక్కడ ఆన్సర్. ఓకే, నెక్స్ట్ ఇక్కడ అదే పేజ్ నెంబర్ 89లో 3rd ఎగ్జాంపుల్ చూడండి. ఒక గది పొడవు, వెడల్పు, ఎత్తులు వరుసగా 3 ఇస్తాడండి. గది యొక్క 3 కొలతలను సరిగ్గా కొలవగలిగే పొడవైన టేపు కనుక్కోమన్నాడు ఇక్కడ. సో ఇక్కడ కూడా అప్లై చేసింది ఏంటంటే కొలతకి సంబంధించిన క్వశ్చన్ కాబట్టి ఖచ్చితంగా ఏం అప్లై చేయాలి, ఇక్కడ కూడా హెచ్సిఎఫ్ అప్లై చేయాలి. ఓకే, సో అలాంటి ప్రాబ్లమ్స్ కొన్ని ఉన్నాయి. నెక్స్ట్ ఇక్కడ ప్రాబ్లమ్ 7 నెంబర్ 7 కూడా చూడండి. 3 ట్యాంకులు వరుసగా 403 లీటర్లు మరియు 434 లీటర్లు మరియు 465 లీటర్ల డీజిల్ ఉన్నాయి. 3 ట్యాంకర్ల డీజిల్ను ఖచ్చితమైన సార్లు కొలవగల కంటైనర్ పాత్ర యొక్క గరిష్ట సామర్థ్యాన్ని కనుక్కోమన్నాడు. అంటే ఇక్కడ ఈ 3 నెంబర్స్ మనం ఏం చేయాలి, హెచ్సిఎఫ్ చేయాలి. ఓకే, సో ఈ విధంగా చేయాలి. నెక్స్ట్ ఎల్సిఎం సంబంధించి ప్రాబ్లమ్స్ చూడండి. పరుగు పందెంకి సంబంధించి కానీ లేదా గడియారానికి సంబంధించి కానీ లేదా బెల్స్కి సంబంధించి కానీ ఒక క్వశ్చన్ అనుకోండి. ఆ క్వశ్చన్లో ఉన్న నెంబర్స్ మనం ఖచ్చితంగా ఏం చేయాలంటే ఎల్సిఎం చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఎగ్జాంపుల్ 13 చూడండి పేజ్ నెంబర్ 87లో. మార్నింగ్ వాక్లో 3 వ్యక్తులు కలిసి నడుస్తున్నారు. వారి అడుగుల కొలతలు వరుసగా 80 సెంటీమీటర్లు, 85 సెంటీమీటర్లు, 90 సెంటీమీటర్లు.
అందరూ ఒకే దూరాన్ని అడుగుల్లో పూర్తి చేయవలసిన నడవలసిన కనీస దూరం ఎంత అడిగాడు. అది కూడా డిస్టెన్సే కదా డౌట్ రావచ్చు. ఇది ముందే చెప్పాను, పరుగు పందెము వాకు ఇటువంటి మనకి దేనికి తీసుకోవాలి, మనం ఎల్సిఎం దగ్గర తీసుకోవాలి. ఓకే, సో అలా అప్లై చేయండి. నెక్స్ట్ పేజ్ నెంబర్ 89లో సెకండ్ ప్రాబ్లం చూడండి. ముగ్గురు అబ్బాయిలు ఒక స్థలం నుండి కలిసి నడక మొదలుపెట్టారు. వారి అడుగులు వరుసగా 63 సెంటీమీటర్లు, 70 సెంటీమీటర్లు, 78 సెంటీమీటర్లు. అందరూ దూరాన్ని అడుగుల్లో పూర్తి చేయడానికి ప్రతి ఒక్కరు పూర్తి చేయవలసిన కనీస దూరం ఎంత? కనీస అంటే చిన్నది అర్థం వస్తుంది. ఓకే, గరిష్ట అంటే పెద్దది, గరిష్ట అంటే గసాలు చేయాలి, కనిష్ట అంటే చిన్నది అంటే కసాలు చేయాలి. ఓకే, నెక్స్ట్ 6th వన్ చూడండి. 3 వేరు రోడ్ క్రాసింగ్ల వద్ద ట్రాఫిక్ లైట్ సంబంధించి క్వశ్చన్స్ కూడా ఏం చేయొచ్చు, మనము ఎల్సిఎం చేయాలండి. వరుసగా ప్రతి 48 సెకండ్లకు, 72 సెకండ్లకు, 108 సెకండ్ల తర్వాత మారుతున్నాయి. ఉదయం 7 గంటలకు అవి ఏకకాలంలో మారితే మళ్ళీ ఏ సమయంలో మారుతాయని అడిగారు. అంటే 3 ఒకేసారి బ్లింక్ అయితే మళ్ళీ ఎన్ని గంటల సమయం తర్వాత ఎంత సమయం తర్వాత మళ్ళీ ఒకేసారి మోగుతాయని చెప్పాడు, అదే బ్లింక్ అవుతాయని చెప్పాడు. సో ఇక్కడ మనం చేయాల్సింది ఏంటంటే ఎల్సిఎం చేయాలి. మనకి ట్రాఫిక్ సిగ్నల్ సంబంధించి కానీ, లేదా బెల్ట్కి సంబంధించి, గడియారానికి సంబంధించి, అలాగే పరుగు పందెము వాకు ఇటువంటి వస్తే ఖచ్చితంగా మనం చేయాల్సింది ఏంటంటే ఎల్సిఎం చేయాలండి. ఓకే, సో ఇందులో ఎల్సిఎం ఏం చేస్తాం, వాడు ఇచ్చిన నెంబర్స్ని ఎల్సిఎం చేస్తాం. సో ఫైనల్గా ఏ ఆన్సర్ వస్తుందో దాన్ని మనం తీసుకుంటాం ఆన్సర్. ఓకే, సో మనకి ఇక్కడ ఎల్సిఎం సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఇంతకంటే ఎక్కువ ఇన్ఫర్మేషన్ మీకు అవసరం లేదు. ఇంకోటి ఉంటుందండి ఎల్సిఎం హెచ్సిఎఫ్కి సంబంధించి. ఇలా ఇస్తుంటాడు మనకి 2³ × 5³ × 3², 2⁴ × 5 × 3⁵, 2⁴ × 3 × 5 × 7². ఇలా ఇచ్చాడు అనుకోండి. దీనికి ఎల్సిఎం హెచ్సిఎఫ్ రెండు కావాలి మనకి. ఓకే, ఎల్సిఎం హెచ్సిఎఫ్. ఎల్సిఎం తీసుకున్నప్పుడు ఏంటంటే అవుతుందండి, ఇక్కడ ఎల్ ఏంటి లీస్ట్, కానీ ఇందులో అన్నిట్లో కామన్గా ఉన్న వాటిలో హైయెస్ట్గా ఉన్నది తీసుకోండి. 2⁴, 2⁴, 2⁴, అంటే 2⁴ హైయెస్ట్. ఎల్ అంటే లీస్ట్, ఇక్కడ హైయెస్ట్గా తీసుకోవాలి. నెక్స్ట్ 3⁵, 3², ఏది హైయెస్ట్ 3⁵. నెక్స్ట్ 5³ ఏది హైయెస్ట్ 5³. ఓకే, అన్నిట్లో కామన్గా ఉన్నవి అవుతుంది. కామన్గా ఉన్న వాటితో పాటు రిమైనింగ్ కూడా తీసుకోండి. రిమైనింగ్ ఏముంది ఇక్కడ 7². సో అదే ఎల్సిఎం అవుతుంది. అదే హెచ్సిఎఫ్ అంటే ఓన్లీ కామన్గా ఉన్నదే తీసుకోవాలి. హెచ్ మీన్స్ హైయెస్ట్, కానీ ఏం తీసుకోవాలి, లీస్ట్గా ఉన్న వాల్యూస్ తీసుకోవాలి. 2లో లీస్ట్ 1 ఏంటండి 2⁴. 3లో లీస్ట్ ఏంటి 3⁴. నెక్స్ట్ 5లో లీస్ట్ ఏంటి 5⁴. 7 ఒక దగ్గర ఉంది, మిగతా వాటిలో లేదు. కామన్గా ఉన్న వాటినే తీసుకోవాలి కాబట్టి 7 తీసుకోవాల్సిన అవసరం లేదు. కాబట్టి హెచ్సిఎఫ్ ఏమవుతుంది 2⁴ × 3⁴ 5⁴. ఓకే, సో ఇక్కడతో మనకి నెంబర్ సిస్టమ్కి సంబంధించి 20 టాపిక్స్ కూడా ఎక్స్ప్లెయిన్ చేశాను నేను. యాక్చువల్లీ హెల్త్ బాగాలేకపోవడం వల్ల థర్డ్ పార్ట్ నుంచి టైం పట్టింది. ఇప్పటికీ హెల్త్ బాగాలేదు, కానీ ఎక్స్ప్లెయిన్ చేశాను నేను అవసరం అనిపిస్తుంది. ఓకే, సో ఇందులో కొన్ని డెప్త్గా చెప్పాలి, మరి నాకు ఓపిక లేక చెప్పలేకపోయాను. కానీ ఇప్పుడు వరకు చెప్పిన కాన్సెప్ట్లు ఏంటంటే ఖచ్చితంగా ప్రాక్టీస్ చేయండి. సో నెంబర్ సిస్టమ్కి సంబంధించి ఫుల్ మార్క్స్ అంటే మ్యాక్సిమం 4 to 5 క్వశ్చన్స్ వస్తున్నాయంటే తక్కువ కాదు. 4 to 5 మార్క్స్ మనకి ఈజీగా గెయిన్ చేయొచ్చు. అన్ని చిన్న చిన్న కాన్సెప్ట్లే. ఓకే.